ఫాలో అప్ చేసే విధానం కానీ, టీమ్ కోఆర్డినేషన్ గానీ నిజంగా ఆహ్, చాలా ఇన్‌స్పైరింగ్ అనిపిస్తది మాకు. కొండైపు టీమ్ అనంగానే ఒక పాజిటివ్ వైబ్ వస్తుందనమాట. సో, అందువల్లే మీటింగ్ నైట్ 2:33 అయింది నేను పడుకోవడానికి. మళ్ళీ ఒకవేళ పడుకుంటే నేను మీటింగ్ అటెండ్ అవ్వలేనని పడుకోనకుండా మీటింగ్ కోసం రెడీ కూర్చోనున్నాననమాట. ఇంకేమన్నా కొత్తగా ఏమన్నా చెప్తే బాగుంటది అనని. సో, ఇక్కడ ఒకటే అర్థం చేసుకోండి. మేము చెప్పినా గాని, సురేష్ సార్ చెప్పినా, ఆనంద్ సార్ గానివ్వండి, రవి సార్ గానివ్వండి, ఎవరు చెప్పినా గూడా గుడ్ మార్నింగ్ సార్. మన గ్రోత్ కోసం మాత్రమే చెప్పడం జరుగుతది. ఓకేనా? ఇక్కడ ఒక్కటే అల్టిమేట్‌గా ఒకటే గుర్తుపెట్టుకోండి. వెస్టేజ్‌లోకి మనం వచ్చింది మెయిన్ పాయింట్ మన లైఫ్ చేంజ్ జేసుకోవడానికి. మన లైఫ్ చేంజ్ జేసుకోవడం మన చేతుల్లోనే ఉంటది. ఎవరి చేతిలో ఉండదు. చాలా మందిలో మనం చేసే తప్పేంటంటే, ఒక 4 హోమ్ మీటింగ్‌లకెళ్తాం. 4 హోమ్ మీటింగ్స్‌లో మొదట వెళ్ళిన 2, 3 హోమ్ మీటింగుల్లో మనకు గనక నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ గనకొస్తే, లేదా నెగెటివ్ ఆన్సర్ గానొస్తే, లేదా నెగెటివ్ రెస్పాన్స్ ఒస్తే, మనం ఇమ్మీడియేట్‌గా 3, 4 హోమ్ మీటింగ్స్‌కి ఎళ్ళడానికి గూడా ఆలోచిస్తున్నాం మనం. రీజన్ ఏంటంటే, ఆ మొదటి హోమ్ మీటింగ్స్‌లో మనకు ఎదురైన క్వెషన్‌లకి మన దగ్గర ఆన్సర్‌లు లేక, వాటిల్లో మనకి ఫస్టొచ్చే ఆన్సర్ ఏంటంటే, "మీరు చెప్పేదంతా బానే ఉంది. క్వాలిటీ బాగుంది. కంపెనీ ఓకే. కానీ ప్రొడక్ట్ రేట్ ఎక్కువ." ఓకేనా? ఇదే క్వెషను మాక్సిమం 90% 100%లో 90% వచ్చే క్వెషన్ ఇదే. దానికి మనం ఆన్సర్ ఏం చెబుతున్నామంటే, క్వాలిటీ బాగుంటది అంతే. అక్కడికి ఆగిపోతున్నాం. లేదు సార్, ఇది క్వాలిటీ ప్రొడక్టే. మనకి ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, రేట్ ఎక్కువ. కానీ ఎప్పుడైతే మీరు వెస్టేజ్‌ని పూర్తిగా అర్థం చేసుకోవడం మొదలుపెడతారో, వెస్టేజ్‌లో మీ పర్సెంటేజ్‌ని మీరు పెంచుకుంటారో, మీ వాల్యూని పెంచుకుంటారో ఆటోమేటిక్‌గా మనం తీసుకునే కాస్ట్ గూడా తగ్గిపోద్ది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మన వాల్యూ అనేది మనం చేసే పనిని బట్టి పెరుగుతూనే ఉంటుంది. ఒక చిన్న స్టోరీ చెప్పి సెషన్ స్టార్ట్ జేస్తానండి. ఇది ఆల్‌మోస్ట్ మనందరికీ తెలిసిన స్టోరీనే. ఇంకొకసారి గుర్తు చేసుకుందాం అంతే. ఒకరోజు ఒక స్కూల్‌లో క్లాస్‌లో ఒక సారు రేపు వచ్చినప్పుడు ఓకేనా? రేపు వచ్చినప్పుడు ప్రతి ఒక్క పిల్లవాడిని మీ వాల్యూ ఎంత అనేది కనుక్కొని రండి అని చెప్పి వాళ్ళ సారు చెప్పి పిల్లల్ని ఇంటికి పంపించాడు. ఇంటికెళ్ళి వాళ్ళ అమ్మగారిని ఈ బాబు ఎళ్లి అడిగాడు. అమ్మ నా వాల్యూ ఎంత అని. వాళ్ళ అమ్మగారికి ఏం చెప్పాలో అర్థం గాక ఫస్టు "ఎందుకు అడుగుతున్నావమ్మా" అంటే, "మా స్కూలు టీచర్ గారు కనుక్కొని రమ్మన్నారు" అంటే, వాళ్ళ అమ్మగారు ఏం జెప్పారంటే, ఏమి ఆమెకేం చెప్పాలో తోచలేదు. "నీ వాల్యూ ఏంట్రా? మీ నాన్నగారి స్టేటస్సు, మీ నాన్నగారు ఇట్లా సంపాదించే ఆస్తి, ఇదిగో మనకి ఇన్ని ఆస్తులున్నాయి. ఇవి" అని చెప్పి చెప్పారు. ఇంకొక పిల్లోడెళ్ళి వాళ్ళ అమ్మగారిని అడిగాడు. అమ్మ నా వాల్యూ ఎంత అని. వాళ్ళ అమ్మగారు ఆలోచించకుండా తన చేతిలో ఒక తెల్లటి రాయిని పెట్టి, "ఇది ఎక్కడ ఇది మార్కెట్‌లో నీకు తెలిసిన వాళ్ళ దగ్గర అందరి దగ్గరికి వెళ్ళు. తెలిసిన వాళ్ళ దగ్గరికెళ్ళి దీని వాల్యూ ఎంతో అడిగేసి రా అమ్మా" అని చెప్పి చెప్పింది. ఆ పిల్లోడెళ్ళాడు. మొదటి వ్యక్తి దగ్గరికెళ్ళి ఒక ఏమంటారు? పాత సామాన్లు అమ్ముకునే అతని దగ్గరికెళ్ళి, "దీని వాల్యూ ఎంత?" అని అడిగారు. ఆ రాయిని జూసి అతను, "ఇది వాల్యూ చేయదు. నాకిచ్చేసేయి. నీకు గావాలంటే ఒక చాక్లెట్ కొనిస్తానని" జెప్పాడు. సరే అని జెప్పి మళ్ళీ అక్కడి నుంచి ఒక బట్టల షాప్‌కెళ్ళాడు. అక్కడ అడిగాడు. అక్కడ నేనొక 200 ఇస్తానన్నాడు. అక్కడి నుంచి బంగారం షాప్ దగ్గరికెళ్ళాడు. బంగారం షాప్ దగ్గరికెళ్తే దాని వాల్యూ ఒక 20,000 ఉంటదమ్మా అని చెప్పారు. అక్కడి నుంచి మళ్ళీ ఒక డైమండ్ వ్యాపారి ఉంటే అక్కడికెళ్తే, ఇది దాదాపుగా నీకు ఒక 2,00,000 ఇస్తాను అని జెప్పాడు. అక్కడి నుంచి వీళ్ళకి తెలిసిన ఒక ఆర్కియాలజిస్ట్ దగ్గరికెళ్ళాడు. అతను ఆ రాయిని క్లియర్‌గా పరిశోధించి, ఇది చాలా ఏళ్ల నాటి రాయి. ఇది దీనికి నేను విలువ కట్టలేను. ఇది చాలా విలువైనది. దీని విలువను నువ్వు కనుక్కోలేవు అని చెప్పి ఇచ్చేస్తాడు బాబుకి. ఆ బాబు మళ్ళీ వాళ్ళ అమ్మ దగ్గరికెళ్ళి, ఇదిగో అమ్మా ఇలా ఇలా చెప్పారు అనంటే, అప్పుడు వాళ్ళ అమ్మ ఒకటి చెప్పింది. నాన్న చూడు, ఈ రాయి నీకిచ్చింది నేను ఒకటే.
ఒకటే రాయిని నువ్వు నలుగురు, ఐదుగురి దగ్గర అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్క వాల్యూ చెప్పారు. ఎందుకు అంటే ఆ రాయి గురించి ఎంతవరకు వాళ్ళకి తెలుసో అంతవరకే వాళ్ళు వాల్యూ వేయగలరు. తెలియని దాన్ని వాల్యూ కట్టలేరమ్మా. అట్లాగే నువ్వు కూడా నువ్వు ఏదైతే మంచి పనులు జేస్తావో, నువ్వు చేసే పనిని బట్టి, నువ్వు నడిచే మార్గాన్ని బట్టే నీ వాల్యూ లెక్కేస్తారమ్మా. అదే నీ వాల్యూ అని జెప్పి స్కూలుకి పంపించింది. నెక్స్ట్ డే వాళ్ళ టీచరు ఆ ఇద్దరు పిల్లల్లో ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ వాళ్ళ అమ్మగారు చెప్పగలిగారో, అతనికి సన్మానం చేసి పిల్లలందరికీ గూడా దాన్ని వివరించడం జరిగింది. సో, ఇక్కడ మనం తీసుకోవాల్సిందేంటి అంటే, మనం నేర్చుకోవడానికి ఎవరి దగ్గరికెళ్తున్నాం ఫస్ట్. ఓకేనా? ఇక్కడ మనకు నేర్పించే వాళ్ళు ఎలా ఉన్నారు? ఇది ఫస్ట్ పాయింట్. మీరు ఫస్ట్ ఎగ్జాంపుల్‌లో మీరు చూస్తే ఇద్దరూ మదర్సే. కానీ ఒకరేమో తెలీదని ఆస్తి అని జెప్పి ఇట్లా గొప్పలు జెప్పారు తప్ప, వాల్యూ ఏంటనేది కరెక్ట్ అర్థం చెప్పలేకపోయారు. ఇంకొక తల్లి ఏం జేసింది, పిల్లవాడికి అర్థం అవ్వాలి అని చెప్పి ప్రాక్టికల్‌గా తనంతట తాను తెలుసుకునేలాగా నేర్పించి పంపించింది. ఇద్దరిలో ఎవరికి గౌరవం దక్కింది? ఎవరైతే ప్రాక్టికల్‌గా నేర్చుకున్నారో, ప్రాక్టికల్‌గా చూసారో, మంచి తల్లి ఎవరైతే తనని గైడ్ చేశారో, వాళ్ళు హెచ్చించబడ్డారు. సార్ చెప్తారు గదా! తనని తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడని. వాళ్ళ తల్లి ఎక్కడా గూడా మనకు ఆస్తులున్నాయి గదా! మనం గొప్పగా ఈ అది ఇది అని చెప్పలేదు. తన తల్లి ఏం జెప్పిందంటే, ఒక వస్తువుని ఎగ్జాంపుల్‌గా చూపిచ్చి, ఎవరికైతే దాని గురించి తెలుసో వాళ్ళు మాత్రమే వాల్యూ ఇయ్యగలరని క్లియర్‌గా ప్రాక్టికల్‌గా చెప్పగలిగారు. సో, అట్లాగే మనం ఈ వెస్టేజ్‌లో గూడా మనం ఎక్కడ నేర్చుకుంటున్నాం? ఏం నేర్చుకుంటున్నాం? ఇది ఫస్ట్ పాయింటు. రెండవ పాయింటు నేర్చుకున్న దాన్ని మనము మనకి మనం ఇంప్లిమెంట్ చేసుకుంటున్నామా లేదా? మనం దాన్ని ప్రాక్టికల్‌గా చేసుకుంటున్నామా లేదా? నెక్స్టు దాన్ని ఫీల్డ్‌లో ఇంప్లిమెంట్ జేస్తున్నామా లేదా? ఓకేనా? సో, ఈ పాయింట్స్ అన్నీ గూడా మనం కరెక్ట్‌గా వాల్యూ అనేది కరెక్ట్‌గా తెలుసుకోవాలి. ఆ వాల్యూ తెలిసేలాగా మనం హోమ్ మీటింగ్స్‌లో చెప్పగలగాలి. అప్పుడే ఈ రేట్ ఎక్కువ అనే క్వెషన్‌లు, ఇంకా వేరే వేరే క్వెషన్‌లు రాకుండా ఉంటే ఒకవేళ వచ్చినా మీరు దానికి ఆన్సర్ చేసేదానికి మీరు రెడీగా ఉండాలి. ఓకేనా? సో, ఈరోజు సబ్జెక్ట్‌లోకెళ్దామండి. అందరికి అర్థమైందనుకుంటున్నాను. మరి కరెక్ట్‌గా చెప్పానో లేదో. సో, సబ్జెక్ట్‌లోకెళ్దాము. వెళ్ళే ముందు ఎంతమందికి వెస్టేజ్ ప్రొడక్ట్స్ కాస్ట్ ఎక్కువ అన్న అజంప్షన్ ఉంది? హ్యాండ్స్ రైజ్ చేయండి సార్. ఇప్పుడు జూమ్ మీటింగ్ పోస్టర్ అదే గదా! అని జెప్పి అందరు చేతులు లేపకుండా ఉండొద్దు. ప్రెజెంట్ నిన్న పోస్టర్ రిలీజ్ అవ్వనంత వరకు వెస్టేజ్ ప్రొడక్ట్స్ కాస్ట్ ఎక్కువ అనుకున్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. థాంక్ యూ అన్న. థాంక్ యూ సార్. వెంకీ సార్, శివ సార్, రాజేష్ సార్, ప్రసాద్ సార్, గుడ్ మార్నింగ్. థాంక్ యూ. థాంక్ యూ సార్. సో, ఇక్కడ ఎందుకు అంటే హ్యాండ్స్ ఎందుకు రైజ్ చేయమన్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ వాళ్ళు మనకు నేర్పిస్తుంది గూడా జూమ్ మీటింగ్‌లో రెస్పాండ్ అవ్వడం. మీరు ఎంత ఎనర్జిటిక్‌గా, ఎంత ఎఫిషియంట్‌గా మీరు రియాక్ట్ అవుతారో, రెస్పాండ్ అవుతారో, చెప్పే పర్సన్‌కి గూడా అంతే యాక్టివ్‌గా తను సబ్జెక్టు నేర్పించగలరు. ఎవ్వరైనా గూడా. నేననే గాదు ఎవ్వరైనా గూడా. మనం ఎప్పుడైతే ప్రాపర్‌గా రెస్పాండ్ అవుతామో, యాక్టివ్‌గా ఉంటామో జూమ్ మీటింగ్స్ కానీ, టీమ్ మీటింగ్స్ కానీ, సెమినార్స్ కానీ ఎక్కడైనా గూడా ఎంత యాక్టివ్‌గా ఉంటే సబ్జెక్ట్ అంత బాగొస్తది. ఓకేనా? థాంక్ యూ లీడర్స్. థాంక్ యూ సో మచ్ అందరికి. సో, ఈరోజు ఈ అజంప్షన్స్ అన్నీ గూడా మనం క్లియర్ చేద్దాం. కొంచెం తెలుగు ఎక్కడన్నా మిస్ అయితే నాకెక్కువ ఇంగ్లీష్ వస్తదండి. ఏమనుకోవద్దు. కొంచెం ఔట్ ఆఫ్ స్టేట్స్‌లో ఎక్కువుండడం వల్ల కొంచెం తెలుగు పదాలు కొంచెం టక్కన రావు ఫాస్ట్‌గా. సో, ఎవరన్నా మధ్యలో ఏదన్నా అర్థం కాకపోతే హ్యాండ్ రైజ్ చేసి అడగండి. మధ్యలో మైక్స్ అన్‌మ్యూట్ చేసుకొని మాత్రం మీటింగ్ డిస్టర్బ్ చేయొద్దు. ఏమన్నా డౌట్స్ ఉంటే మెసేజ్ బాక్స్‌లో చెప్పండి. లేదు అంటే హ్యాండ్ రైజ్ చేయండి. సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత నేను మొత్తం మీకు క్లియర్ చేస్తాను. ఓకేనా? సో, బ్యాక్ టు సబ్జెక్ట్ అండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకున్న డౌట్‌లేంటంటే ప్రొడక్ట్స్ కాస్ట్ ఎక్కువ.
ఓకేనా? ఈ ప్రొడక్ట్స్ కాస్ట్ ఎక్కువ అనేది మనకెందుకు అనిపిస్తుందంటే, బయట వాటితో మనది కంపేర్ చేసినప్పుడు, ఓకేనా? కంపేర్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా మనకేమనిపిస్తుందంటే, ఇవి కాస్ట్ ఎక్కువున్నాయి. సోపు బయట రూ. 30 మన దాంట్లో రూ. 50 ఉంది. దీన్ని నేను ఎలా ఇవ్వాలి? ఓకేనా? సో, ఇట్లాంటివి మనము క్లియర్ చేయాలి అంటే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిందేంటంటే, వెస్టేజ్ అనేది డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. ఈ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో కస్టమర్‌గా ఉంటే మనకి కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఓకేనా? కస్టమర్‌గా గాకుండా మీరు ఒకవేళ బిజినెస్ పర్సన్‌గా మీరు వెళ్తే ఒక బెనిఫిట్ ఉంటుంది. ఓకేనా? సో, ఇది మనము ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా సరే. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్‌లో మనం కస్టమర్‌గా ఉంటే ఒక కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. బిజినెస్ ఆపర్చునిటీని గూడా మనం తీసుకుంటే ఇంకా బెనిఫిట్స్ ఉంటాయి. సో, ఇందులో మనకి ఫస్టు మనం తెలుసుకోవాల్సింది వీటన్నిటికంటే గూడా ఏపీబీ గురించి తెలుసుకోవాలి. ఏపీబీ అంటే అక్యుములేటివ్ పెర్ఫార్మన్స్ బోనస్. మన ఇన్‌కమ్స్‌లో మనకిచ్చే 65% ఇన్‌కమ్స్‌లో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అక్యుములేటివ్ పెర్ఫార్మన్స్ బోనస్. ఓకేనా? సో, ఫస్టు మనం ఇన్‌కమ్స్ అనంగానే 9 ఇన్‌కమ్స్ అనంగానే మనం ఏసేదేంటంటే 10-20% డిస్కౌంట్. ఓకేనా? ఈ డిస్కౌంట్ అనేది మనకి ఇన్‌కమ్‌లో కౌంట్ అవ్వదండి. ఇది గుర్తుపెట్టుకోండి. మనకిచ్చే 65%లో ఎప్పుడైనా గూడా ఈ డిస్కౌంట్ ఏదైతే ఉందో ఇది మీకు కౌంట్ అవ్వదు. ఔట్ ఆఫ్ ఇది 10-20% డిస్కౌంట్ తీసేస్తేనే మీకు 65% ప్రాఫిట్ అనేది వస్తది వెస్టేజ్ నుంచి. సో, మెయిను ఈ 65% కంటే గూడా ఫస్ట్ మనకు తెలియాల్సిందేంటంటే ఈ 5-16%లో మనము ఉన్నప్పుడు కస్టమర్‌గా ఉన్నప్పుడే మాక్సిమం ఈ పర్సెంటేజ్‌లో మనం అమౌంట్లు తీసుకుంటాం. ఓకేనా? సో, ఫస్ట్ అది చూద్దామండి. ఫస్ట్ ఎప్పుడైతే మనం జాయిన్ అవుతామో వెస్టేజ్‌లో, మనం జాయిన్ అవ్వంగానే మనకి కంపెనీ ఇచ్చే పర్సెంటేజ్ ఏంటంటే డిఫాల్ట్‌గా 5%లో ఉంటాం మనం. ఓకేనా? ఈ 5% ఎలా ఇస్తారు? మీరు రూ. 100కి కొంటే రూ. 5 ఇస్తదా కంపెనీ? అట్లా గాదు. ఈ 5% ఏంటి అంటే బిజినెస్ వాల్యూమ్‌లోకి మార్చి మనకు ఎంత పీవీ అయితే మనం తీసుకున్నామో దాన్ని బట్టి కాలిక్యులేట్ చేసుకొని మన అకౌంట్‌లోకి డబ్బులు వేస్తది. ఓకేనా? ఇక్కడ ఏపీబీ అనంగానే మీకు గుర్తు రావాల్సింది ఏంటి అంటే, ఒకటి మీరు బ్యాంక్ అకౌంటు యాడ్ చెయ్యకపోతే వోచర్‌గా వస్తది అమౌంటు. ఓకేనా? వోచర్‌గా వస్తుంది రూ. 1000 లోపు అమౌంట్ ఉంటే. ఒకవేళ రూ. 1000 కంటే ఎక్కువ అమౌంట్ ఉంటే, ఆ అమౌంట్ మీకు చెక్కుగా పంపిస్తది కంపెనీ. ఓకేనా? సో, ఇది గుర్తుపెట్టుకోండి. అందుకే ప్రతి ఒక్కరు గూడా బ్యాంక్ అకౌంట్స్ మీకు యాడ్ చేశారా? లేదా? అనేది ఒకటికి 2 సార్లు మీరు వెరిఫై చేసుకొని మీ అప్లైనర్ చేత యాడ్ చేయించుకోండి. సో, ఫస్ట్ ఎప్పుడైతే మనం ఒక పీవీ నుంచి 599 పీవీ వరకు మనకి 5% వస్తుంది కంపెనీ నుంచి. ఓకేనా? సో, ఈ 599 పీవీ మనం ఒక్కలమే చేయాలా? కాదు. మనము ప్లస్సు మన కింద టీమ్‌తో సహా అందరూ కలిపి మన సెల్ఫ్ పీవీ ప్లస్ గ్రూప్ పీవీ మొత్తం కలిపి 599 పీవీ వరకు మనకి 5% అనేది ఇస్తుంది కంపెనీ. ఎప్పుడైతే మనం 600 పీవీ కంప్లీట్ చేసుకుంటామో మన అకౌంట్‌లో అక్యుములేటివ్ పీవీ అప్పుడు మనం 8%లోకొస్తాం. ఓకేనా? అక్కడి నుంచి 2399 వరకు మనకి 8% ఇస్తది కంపెనీ. అక్కడి నుంచి మళ్ళీ 2400 ఎప్పుడైతే పూర్తి చేసుకుంటామో మనము 12%లోకొస్తాం. 2400 నుంచి 5499 వరకు 12% ఇస్తది కంపెనీ. ఓకేనా? సో, నెక్స్టు ఎప్పుడైతే మనం 5500 పీవీ కంప్లీట్ చేసుకుంటామో మనం 16%లోకొస్తాము. అక్కడి నుంచి మనల్ని కంపెనీ ఇతను బిజినెస్ చేసే వ్యక్తి అని జెప్పి గుర్తించి నాన్ క్వాలిఫైడ్ డైరెక్టర్ అనే పోస్ట్ మనకిస్తది. ఓకేనా? నాన్ క్వాలిఫైడ్ డైరెక్టర్ అని ఇస్తది. సో, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి కష్టపడితేనే ఫలితం వస్తదని జెప్పి మన చిన్నప్పటి నుంచి మన పెద్దలు చెప్తూనే ఉన్నారు. కంపెనీ గూడా దాన్నే నమ్ముతుంది. కంపెనీ పాలిసీ గూడా అదే. ఇక్కడ కష్టపడకుండా డబ్బులు రావు. ఓకేనా? చాలామంది నేను విన్నానండి హోమ్ మీటింగ్స్‌లో ఏం చెప్తున్నారంటే, ఇక్కడ మీకు ఈజీ మనీ వస్తుంది. ఎవ్వరు గూడా ఆ మాట చెప్పొద్దు. ఎందుకంటే ఇక్కడ ఈజీ మనీ రాదు. హెల్తీ మనీ వస్తుంది. ఓకేనా? హెల్తీగా మనీ వస్తుంది. స్టాండర్డ్‌గా వస్తుంది. మనం చేసే కష్టాన్ని బట్టి వస్తుంది. కాపోతే బయట పనుల్లో ఏంటంటే, మన క్యాడర్ పెరిగే కొద్దో లేదా సాలరీ పెరిగే కొద్దీ మన బాధ్యతలు గూడా పెరుగుతాయి. కానీ ఇక్కడ వెస్టేజ్‌లో ఏంటంటే, మనం ఎదిగే కొద్దీ మన పని తగ్గుతుంది. ఓకేనా? గుర్తింపు పెరుగుతుంది.
సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఏపీబీలో మనకి ఇంకొక 2 అవకాశాలు ఇచ్చింది కంపెనీ. ఏం అవకాశాలు ఇచ్చిందంటే, మీరు 8%లోకి రావడానికి 600 పీవీ గాకుండా, మీరు ఒకవేళ స్టార్టింగ్‌లోనే మీరు బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళకి 2 అవకాశాలు ఇచ్చింది కంపెనీ. ఒకటొచ్చేసి ఫాస్ట్ స్టార్ట్ 8%. ఓకేనా? ఈ ఫాస్ట్ స్టార్ట్ 8% ఏంటి అంటే, ఇక్కడ మనం 600 పీవీ కంప్లీట్ చేస్తేనే 8లోకొస్తాం నార్మల్‌గా అయితే. కానీ మీరు ఒకే నెలలో 300 పీవీ గనక కంప్లీట్ చేస్తే మీరు డైరెక్ట్‌గా 8%కొస్తారు. ఓకేనా? ఈ 8%కి రావడం వల్ల బెనిఫిట్ కూడా ఇస్తుంది కంపెనీ. ఏమిస్తుంది అంటే, ఆ నెలలో మీకు 300 పీవీ కంప్లీట్ చేశారు కాబట్టి, మీకు దాదాపుగా మీరు సెల్ఫ్‌లో చేశారా, గ్రూప్‌లో చేశారా అన్న దాన్ని బట్టి రూ. 150 నుంచి రూ. 300 మీ అకౌంట్‌లో పడతాయి. అట్లాగే రూ. 700 విలువ గల ఫ్రీ ప్రొడక్ట్స్ నోని, ఆమ్లా, క్రీమీ బార్ ఈ 3 ప్రొడక్ట్‌లు మనకి ఫ్రీగా ఇస్తది కంపెనీ. ఎందుకంటే ఒక స్టార్టింగ్ కిట్ లాగా మనం వాడడానికి. ఓకేనా? నెక్స్టు ఇంకొక ఆప్షన్ ఏమిచ్చిందంటే, మీరు త్వరగా బిజినెస్ స్టార్ట్ చేయాలి. నేను వెస్టేజ్‌లో కస్టమర్‌గా గాదు, నేను బిజినెస్ స్టార్ట్ చేయడానికొచ్చాను అనుకున్న వాళ్ళకి ఫాస్ట్ స్టార్ట్ 16% బ్రాంజ్ డైరెక్టర్‌గా అవకాశాన్నిచ్చింది. మనం నార్మల్‌గా అయితే 5,500 పీవీ మనం కంప్లీట్ చేస్తేనే మనం 16%లోకొస్తాం. ఓకేనా? కానీ ఇక్కడ ఒకవేళ ఒకే నెలలో మీరు 4,500 పీవీ గనక కంప్లీట్ చేస్తే మీరు డైరెక్ట్‌గా బ్రాంచ్ డైరెక్టర్ అవుతారు. విత్ మినిమమ్ 15,000 నుండి రూ. 25,000 చెక్ అనేది మీకు వస్తుంది. ఫస్ట్ మంత్‌లోనే మీరు గనక ఇది చేయగలిగితే. సో, ఇట్లా మనకి ఏపీబీ అనేది వస్తుందండి. అది చేయడానికి త్వరగా కంప్లీట్ జేయడానికి మళ్ళీ మనకి కంపెనీ అవకాశం ఇచ్చింది. ఫాస్ట్ స్టార్ట్ 8%, ఫాస్ట్ స్టార్ట్ 16%. సో, దీంట్లో ఇప్పుడు కస్టమర్‌గా ఉంటే మనకెంత డిస్కౌంట్ వస్తుంది? బిజినెస్ పర్సన్‌గా మారితే బిజినెస్ ఆపర్చునిటీని మనం తీసుకుంటే ఎంత బెనిఫిట్ ఉంది అనేది మనం ఇక్కడ చూద్దాం. ఫస్ట్ కస్టమర్‌గా తీసుకుంటే మనకి 41% నుంచి 46% డిస్కౌంట్‌లో మనకి ప్రొడక్ట్‌లు తీసుకోవచ్చు మనకి. ఓకేనా? ఒకవేళ మీరు బిజినెస్ ఆపర్చునిటీని గనక తీసుకుంటే 51% నుంచి అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్ మనం తీసుకునే అవకాశం ఉంది వెస్టేజ్‌లో. ఓకేనా? తద్వారా మనం ఎప్పుడైతే బిజినెస్ ఆపర్చునిటీ తీసుకుంటామో మన కలలు నెరవేర్చుకోవడంతో పాటు మన కింద ఎవరైతే వస్తున్నారో లైఫ్ లైనర్సు వాళ్ళ కలల్ని నెరవేర్చుకోవడానికి మనం ఒక అవకాశాన్ని ఇచ్చేవారిగా మనం ఉంటున్నాం. ఓకేనా? సో, ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. సో, ఇప్పుడు ఇన్‌కము తీసుకుందాము. అది చెప్పే ముందు జూమ్ మీటింగ్‌లో జాయిన్ అయిన వాళ్ళు ఎంతమంది నోట్‌బుక్, పెన్ను తీసుకున్నారు? హ్యాండ్ రైజ్ చేయండి త్వరగా. థాంక్ యూ సార్ రెస్పాండ్ అవుతున్నందుకు. మొత్తం 177 మెంబర్స్ ఉన్నారండి. 177 మెంబర్స్‌లో గట్టిగా ఒక 20 మెంబర్స్ హ్యాండ్ రైజ్ చేశారు. సార్ ఒక్కసారి ఆలోచించండి. ఎప్పుడైనా గూడా మనము జూమ్ సెషన్‌లో జాయిన్ అయ్యేటప్పుడు టెస్టిమోనియల్స్ చెప్పేటప్పుడు గూడా ఓకేనా? సబ్జెక్టే కాదు టెస్టిమోనియల్ చెప్పేటప్పుడు గూడా ఖచ్చితంగా మనము నోట్‌బుక్, పెన్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. రీజన్ ఏంటంటే ఏదో ఒక పాయింట్ మనకి కనెక్ట్ అయ్యేదుంటుంది. గంట మీటింగ్‌లో ఖచ్చితంగా మినిమమ్ ఒక 1 మినిట్ మనకి కనెక్ట్ అయ్యే పాయింట్ అయినా ఉంటుంది. దాన్ని నోట్ చేసుకోవడం వల్ల మనల్ని మనం మోటివేట్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. ఓకేనా? సో, ఖచ్చితంగా మీరు నోట్‌బుక్, పెన్ అనేది మెయింటైన్ చేయడం ఆహ్, చేయండి. ఓకేనా? థాంక్ యూ లీడర్స్. ఆహ్, సో, నోట్‌బుక్, పెన్ను లేని వాళ్ళు తీసుకోగలిగిన వాళ్ళు దగ్గరలో ఉన్న వాళ్ళు తీసుకోండి. ఓకేనా? లేని వాళ్ళు స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఓకేనా? థాంక్ యూ లీడర్స్. సో, ఫస్టు మనం ఇక్కడ 5%లో ఉంటే మనకి ఎంత డిస్కౌంట్ వస్తుంది? ఎలా వస్తుందనేది చూద్దాం. సో, ఏపీబీ కాలిక్యులేషన్ అనేది మనం ఎలా ఏసుకోవాలి అనేది గూడా మనము చూద్దామండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆలు మనము సీఎన్‌సీ అనేది తీసుకుంటే ఓకేనా? సీఎన్‌సీ అనేది చాలా ఇంపార్టెంట్ పాయింటు. అది ఎందుకు అనేది గూడా
నేను చెప్తానండి. దానికంటే ముందు సీఎన్సీతో పాటు మనం తీసుకోవడం వల్ల ఎంత డిస్కౌంట్ వస్తుంది అనేది మనం చూద్దాం. సో, రూ. 4000 ప్రొడక్ట్‌లు మీరు పర్చేజ్ చేస్తే 100 పీవీ వస్తుంది. ఇది ఎంఆర్‌పీ. ఓకేనా? ఎంఆర్‌పీ రూ. 4000 ప్రొడక్ట్‌లు మీరు పర్చేజ్ చేస్తే 100 పీవీ వస్తుంది. సో, 100 పీవీ సీఎన్సీ మీరు 4 నెలలు తీసుకోవడం ద్వారా రూ. 2500 ఇంతకుముందు రూ. 2515 ప్రెజెంట్ 2500 ఇస్తుంది కంపెనీ. సో, రూ. 2500 బోనస్ వోచర్ అనేది వస్తుంది మీకు. ఓకేనా? ఈ క్యాష్ వోచర్‌తో మీరు ఈ 2500కి కంపెనీలో ఉన్న ఏ ప్రొడక్ట్ అయినా మీరు ఫ్రీగా తీసుకోవచ్చు 2500 వరకు. లేదు మీరు ఒక 3000కి బిల్లింగ్ చేశారు. ఈ వోచర్ నంబర్ ఇస్తే గనక ఈ 2500 దాంట్లో మైనస్ అయిపోద్ది. మీరింకా 500 కడితే సరిపోతుంది. సో, ఇట్లా మీకు 2500ని 4 నెలలకి డివైడ్ చేస్తే రూ. 625 నెలకి వస్తుంది. ఓకేనా? సో, ఇక్కడ ఫస్టు డిస్కౌంట్ ఎంతిస్తుంది కంపెనీ? 10-20% మనకి డిస్కౌంట్ ఇస్తుంది ఎంఆర్‌పీ మీద. సో, మనం యావరేజ్ తీసుకుందాం. 10-20 మధ్యలో మనకి 15 అనేది యావరేజ్ కాబట్టి 15% తీసుకున్నాం. ఫ్రీ ప్రొడక్టు 8-9% ఇస్తది కంపెనీ. సో, దాంట్లో యావరేజ్ 8.5%. ఓకేనా? నెక్స్ట్ సీఎన్సీ ఆఫరు 625 మనం యేసుకుంటే 15.6% వస్తుంది యావరేజ్ పర్ మంత్. ఓకేనా? నెక్స్టు ఏపీబీ ఇప్పుడు మనం చెప్పుకున్నాం గదా! 5% నుంచి 16%. ఇది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది మీకు ముందు ముందు చెప్తాను. సో, ఫస్టు ఇది చూస్తే రూ. 90 నుంచి రూ. 288 మనకి వస్తుంది. మనం ఉండే పర్సెంటేజ్‌ని బట్టి. సో, ఇక్కడ మనం చూసుకుంటే మనం పర్చేజ్ ఎంతకు చేశాము? మినిమమ్ సెల్ఫ్ పీవీ ఎప్పుడైతే మనం సీఎన్సీ తీసుకుంటామో, సీఎన్సీకి మినిమమ్ ఎంత? 100 పీవీ. మాక్సిమం వచ్చి 400 పీవీ వరకు మనం సీఎన్సీ చేయొచ్చు ప్రతి నెల. సో, మినిమమ్ 100 పీవీ సీఎన్సీ తీసుకుంటే మనకు 4000 ఎంఆర్‌పీ అవుతుంది. దాంట్లో డిస్కౌంట్ మనకి డీపీ ప్రైజు తీసేస్తే మనకి డిస్కౌంట్ 15% ఉంటది. అంటే 600. సో, 600 తీసేస్తే నెక్స్ట్ ఫ్రీ ప్రొడక్ట్స్ 8.5% ఫ్రీ ప్రొడక్ట్ అంటే రూ. 340 విలువ చేసే ఫ్రీ ప్రొడక్ట్ ఇస్తుంది. నెక్స్టు సీఎన్సీ ఆఫర్ 15.6% అది ఒక రూ. 625. నెక్స్ట్ ఏపీబీ మనము 5%లో ఉన్నాం కాబట్టి 100 పీవీకి గాను మనకి 90% వస్తుంది. ఓకేనా? సో, రూ. 90 వస్తుంది. సో, ఇక్కడ ఈ టోటల్ అమౌంట్ ఏదైతే మనం తీసుకున్నామో డిస్కౌంట్ గాని, ఫ్రీ ప్రొడక్ట్ గాని, సీఎన్సీ గాని, ఏపీబీ గాని ఇవన్నీ గూడా ఈ రూ. 4000లో మైనస్ చేస్తే టోటల్ పర్చేజ్ ప్రైస్ టోటల్ పర్చేజ్ ప్రైస్ మనకి రూ. 2345 అవుతుందండి టోటల్ పర్చేజ్ ప్రైస్. సో, దీన్ని మనము పర్సెంటేజ్ తీస్తే 4000 నుంచి దీన్ని పర్సెంటేజ్ తీస్తే మనకి టోటల్ వచ్చే డిస్కౌంటు 41.37. ఓకేనా? ఇందాక మనం స్టార్టింగ్‌లో చెప్పాం గదా! ఎప్పుడైతే మనం కస్టమర్‌గా ఉంటామో మనకి 41% డిస్కౌంట్ నుంచి స్టార్ట్ అవుతుందండి. సో, దీని తర్వాత మనం ఒకవేళ 8%లోకొస్తే సేమ్ మొత్తం మళ్ళీ కాలిక్యులేషన్ అంతా ఒకటే. డిస్కౌంట్ 15%, ఫ్రీ ప్రొడక్ట్ 8.5%, సీఎన్సీ 15.62% వస్తుంది. సో, ఏపీపీ మాత్రం మీరు 8%లో ఉన్నారు గాబట్టి, కంపెనీ మీకు రూ. 144 ఇస్తుంది మీరు చేసే 100 పీవీకి. సో, దీన్ని మైనస్ చేసుకుంటే రూ. 2291 మనకి ప్రొడక్ట్ వచ్చినట్టు. సో, టోటల్ డిస్కౌంట్ మనకి రూ. 42.7% మనకి డిస్కౌంట్ వచ్చినట్టు. ఓకేనా? 1% మనకి డిస్కౌంట్ అనేది పెరిగింది. ఓకేనా? 1.4% మనకి డిస్కౌంట్ పెరిగింది. దేనివల్ల? మనము 8%లోకి రావడం వల్ల. ఓకేనా? నెక్స్టు 12%లోకొస్తే మళ్ళీ సేమ్ క్యాలిక్యులేషన్ ఏపీబీ మాత్రం మనకి ఈసారి మనం 12%లో ఉన్నాం గాబట్టి రూ. 216 ఇస్తుందండి 12%లో మనకి. ఓకేనా? మనం చేసే 100 పీవీకి వరకే నేను చెప్పేది. మీరు అంతకంటే ఎక్స్‌ట్రా చేస్తే ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ అనేది వస్తుంది. కింద గ్రూప్ పీవీ ఉంటే దానికి అమౌంట్ అనేది సెపరేట్‌గా వస్తుంది. అది గూడా మనం ముందు ముందు చూద్దాం. సో, ఇక్కడ సారీ సార్. ఇక్కడ మనం చూసుకుంటే రూ. 2219కే మనకు ప్రొడక్ట్‌లొచ్చాయి. సో, టోటల్ డిస్కౌంట్ ఇక్కడ 4.5% మనకి డిస్కౌంట్ వచ్చింది. మీరు బాగా గమనిస్తే మనం 5%లో ఉన్నప్పుడు 41% మాత్రమే డిస్కౌంట్ వచ్చింది. ఇక్కడ మనకి 44% డిస్కౌంట్ వచ్చింది. 3% మనకి పెరిగింది.
సో నెక్స్ట్ ఎప్పుడైతే మనం 16లోకి వస్తామో 16లోకి వచ్చినప్పుడు మనకి 16%లో ఉన్నందుకు రూ. 288 ఇస్తుంది. అంటే ఒక పీవీకి మీరు చేసే ఒక పీవీకి రూ. 2.88 ఇస్తుంది. ఓకేనా? 5%లో ఉన్నప్పుడు మీకు ఒక పీవీకి ఇచ్చేది 90 పైసలైతే ఎప్పుడైతే మనం 16%లోకి వస్తామో కంపెనీ మనకి ఒక పీవీకి మీరు చేసే సెల్ఫ్ పీవీ అండి. ఒక్క సెల్ఫ్ పీవీకి మీకు రూ. 2.88 ఇస్తుంది కంపెనీ. సో, ఆటోమేటిక్‌గా అప్పుడు మనకు అమౌంట్ ఎంత అవుతుంది? రూ. 2147కే మనం ప్రొడక్ట్స్ కొనుక్కున్నట్టు. సో, టోటల్ డిస్కౌంట్ ఇక్కడ 46% మనకి డిస్కౌంట్ వచ్చింది. సో, ఇవన్నీ గూడా మనకి కస్టమర్‌గా ఉంటే వచ్చే బెనిఫిట్స్. ఇంతకంటే ఏమన్నా బెనిఫిట్స్ ఉన్నాయా సార్ మనకు కస్టమర్‌గా? లేదు. ఓకేనా? కస్టమర్‌గా ఉంటే మనకొచ్చేదేంటి? 10-20% డిస్కౌంట్ ఇస్తుంది. ఫ్రీ ప్రొడక్ట్ ఇస్తుంది. సీఎన్‌సీ ఆఫర్ ఇస్తుంది. ఏపీబీ ఇస్తుంది కంపెనీ. ఓకేనా? సో, ఇక్కడ మీరు చూసుకుంటే మీరు ఒకవేళ గ్రూప్ మెయింటైన్ చేయట్లేదు. ఓన్లీ మీ సెల్ఫే కొనుక్కుంటున్నారు. నాకు బిజినెస్ ఒద్దు. నేను జస్ట్ ప్రొడక్ట్‌లు కొనుక్కుంటానంటే కంపెనీ ఇచ్చేది ప్రతి నెల మీకు ఇవే. ఓకేనా? సో, నెక్స్ట్ ఒకవేళ మనం బిజినెస్ చేయాలి అనుకుంటే మనకి ఎంతొస్తది అని చూసే ముందు సార్ ఓకే. బాగానే ఉంది. సరే డిస్కౌంట్ ఒస్తుంది. బయట కొంటే ఇంత అమౌంట్ అవుతుంది గదా! నాకు దీంట్లో కొంటే ఎంతవుతుంది చెప్పండి అంటే ఒకసారి చూద్దాం అది గూడా. సో, ఇక్కడ మనం చూసుకుంటే ఫస్టు బయట ఒకవేళ మీరు రైస్ బ్రాన్ ఆయిల్ కొంటే 4 లీటర్లు పడుతుంది. సో, 4 లీటర్లకి మీకు పడే కాస్ట్ సార్ యానిటోషన్స్ వాడుతున్నారు. యానిటోట్స్ వాడొద్దండి ప్లీజ్. ఓకేనా? సో, ఇక్కడ రూ. 660 పడుతుందండి. సో, లీటరు రూ. 160 ఉంది. ఇది నేను ఒక 2, 3 మంత్స్ బ్యాక్ ముందు చూసింది. ఇప్పుడు ప్రెజెంట్ చూస్తే రేట్ పెరిగుంది. కానీ అదే ఉంచాం మనం. ఓకేనా? సో, ఇక్కడ రూ. 660 4 లీటర్లు కావాలి మనకి నెలకి. సో, ఆటోమేటిక్‌గా 4 లీటర్లు తీసుకున్నప్పుడు మనకి ఫ్యాట్ గానివ్వండి, సాచురేటెడ్ ఫ్యాట్స్ గాని ఎక్కువెళ్తాయి శరీరంలోకి. కానీ వెస్టేజ్‌లో రైస్ బ్రాన్ ఆయిల్ మనము 4 లీటర్లు తీసుకున్నా ఓకేనా? యాక్చువల్‌గా అయితే 4 లీటర్లు అవసరమా అండి? లేదు. బయట 4 లీటర్లు పడితే మనకి కేవలం ఇక్కడ 2 లీటర్లు మాత్రమే సరిపోద్ది. కానీ మన తృప్తి కోసం 4 లీటర్లు ఏసాను. అంటే 2 క్యాన్‌లు ప్రెజెంట్ ఉన్న రేటు ఒకటి రూ. 480. సో, రెండిటికి కలిపి 960 అయింది. సో, ప్రైస్ డిఫరెన్స్ ఎంతుందిక్కడ? రూ. 420 మనకి ప్రైస్ డిఫరెన్స్ అనేది ఉంది. ఓకేనా? సో, సారీ అండి 320 వస్తుందనుకుంటా. సో, ఇక్కడ ప్రైస్ డిఫరెన్స్ గూడా నేను వేయడం జరిగింది. ఏమన్నా మిస్టేక్ ఉంటే కొంచెం క్షమించగలరు. ఓకేనా? ఇక్కడ రూ. 300 మనకి డిఫరెన్స్ ఒస్తుంది. సారీ మిస్టేక్ యేసున్నాను. ఓకే. పర్లేదు. ఆహ్, టూత్ పేస్ట్ చూసుకుంటే సేమ్ 100 గ్రామ్స్ టూత్ పేస్టు మనకి బయట ఏ కోల్‌గేటో, క్లోజప్పో ఏదో ఒక బ్రాండ్ తీసుకుంటే రూ. 65 ఉంది. రూ. 65 ఉంది. మన దాంట్లో టూత్ పేస్టు రూ. 67 రూ. 2 మనకి డిఫరెన్స్ అనేది ఉంది. ఓకేనా? సో, నెక్స్టు సోప్స్ తీసుకుంటే బయట ఒక సోపు రూ. 40 ఉంటే 2 సోపులు కలిపి రూ. 80. మన దాంట్లో 2 సోపులు రూ. 100 నీమ్ సోప్స్. ఓకేనా? ప్రైస్ డిఫరెన్స్ రూ. 20. సో, ప్రతిదీ కూడా నేనిక్కడ మీకు ఇవ్వడం జరిగింది. ఓకేనా? మనం ప్రతి నెల ఇంట్లోకి కొనుక్కునే పేస్టు, సోపు, షాంపూ, హెయిర్ ఆయిల్ గానివ్వండి, టీ పౌడరు, లిక్విడ్ డిటర్జెంటు, డిష్ వాష్ జెల్లు, ఫ్లోర్ క్లీనరు, టాయిలెట్ క్లీనరు, శానిటరీ నాప్కిన్సు, మల్టీవిటమిన్ గమ్మీసు. ఓకేనా? ఈ గమ్మీస్ ఎందుకు వాడాలనేది కూడా తర్వాత చెప్తాను. సో, ఈ ప్రొడక్ట్స్ అన్నీ గూడా ప్రతి నెల మనం పచారీ షాప్‌కెళ్ళి కొంటున్నాం. అవునా? కాదా? సో, అయ్యే ప్రొడక్ట్‌లు మనం వెస్టేజ్‌లో కొనుక్కోమని చెప్తున్నాం. ఓకేనా? చాలామంది మనకు చెప్పేదేందంటే ఉప్పులు లేవు, పప్పులు లేవు, చింతపండు లేదు. ఇయన్నీ అవసరం లేదు గదా! ఉన్నయి కొనుక్కోమని చెప్పండి. సో, ఉన్నయి బయట వాటికి, మనకి తేడా ఏంటి అనేది చెప్పండి. ఓకేనా? సో, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ మంతు మనకెంత డిఫరెన్స్ వచ్చిందండి? మనం 5%లో ఉన్నాం. సో, ఫ్రీ ప్రొడక్టు రూ. 300 ఫ్రీ ప్రొడక్ట్ వచ్చింది. సో, ఇవన్నీ కూడా డీపీ ప్రైస్‌లండి నేనేసింది. సో, డిస్కౌంట్ అనేది వేయాల్సిన అవసరం లేదు. సో, ఫ్రీ ప్రొడక్ట్ మనకి రూ. 300. నెక్స్టు క్యాష్ బ్యాక్ మీరెంతలో ఉన్నారు? 5%లో ఉన్నారు. ఇక్కడ మీకొక 100 పీవీ వచ్చిందనుకుంటే ఇదొక 95 పీవీ వస్తుందండి మొత్తం కలిపి. మీరు ఒక 100 పీవీ అనుకుంటే ఓకే. మీకు దాదాపుగా ఒక రూ. 90 క్యాష్ బ్యాక్ వస్తుంది.
సో టోటల్గా మీరు పర్చేజ్ చేసే ప్రైస్ 2937 రూపాయలు అవుతుంది. సో ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్, ఫోర్త్ మంత్ 4 నెలలు మీరు కంటిన్యూగా కొన్నారు. సో టోటల్‌గా అమౌంట్ మీరు 4 నెలలకి కలిపి 11,748 రూపాయలయింది. సో 4 నెలలు కంప్లీట్ అయిన తర్వాత ఐదో నెలలో మనకేమొస్తుంది? సీఎన్‌సీ ఆఫర్ వస్తుంది. సీఎన్‌సీ ఆఫర్ 2,500 మనం మైనస్ చేస్తే, సీఎన్‌సీ తర్వాత మనకు 4 నెలలకి కలిపి పడ్డ అమౌంట్ ఎంత అంటే రూ. 9,248 రూపాయలు. సో దీన్ని మీరు డివైడ్ చేసుకుంటే నెలకి మనకయిన ఖర్చెంత అంటే రూ. 2,312 రూపాయలు మాత్రమే. సో ఇప్పుడు మనకి బయట ప్రొడక్ట్సు కొన్న రేటు నుంచి మనకు పడిన రేటు తీసేస్తే మనము రూ. 333 సేవ్ చేసాం నెలకి. 4 నెలలకి యేసుకుంటే మనకి ఎంత పడింది అంటే సారీ అండి. ఇది మార్చలేదు నేను. సారీ, క్షమించగలరు. సో 4 నెలలకి మీకు 333 ఇంటూ 4 యేసుకుంటే రూ. 1,332 మనము సేవ్ చేసాం 4 నెలలకు గాను. ఇప్పుడు చెప్పండి, వెస్టేజ్ ప్రొడక్ట్స్ కాస్ట్ ఎక్కువ? రూ. 1,332 మనం సేవ్ చేసాం ఇంకా. కానీ కొన్నప్పుడు మనకి బయట దానికంటే ఎక్కువ అనిపిస్తుంది. అవునా కాదా? కానీ మనకిక్కడ క్లియర్‌గా సీఎన్‌సీ ఆఫర్ గాని, కంపెనీ ఇచ్చే ప్రతి ఒక్క ఆఫర్ మనం వినియోగించుకోవడం వల్ల మనం బయట ప్రొడక్ట్ కంటే గూడా రూ. 333 తక్కువకే మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ కొనుక్కున్నాం. అది గూడా మనము జస్ట్ 5%లో ఉంటేనే. సో ఇప్పుడు ఒకవేళ మనము 8%కెళ్తే ఓకేనా? 8%కెళ్తే మనకెంతొస్తుందో చూద్దాం. సో 8%లో దాదాపుగా మనకి రూ. 387 మనం సేవ్ చేస్తామండి నెలకి. సో 4 నెలలకి కలిపి రూ. 1,548 సేవ్ చేసాం. 12%లో రూ. 459 నెలకి సేవ్ చేసాం. రూ. 1,836 4 నెలలకి కలిపి. ఇంకా బయట దానికంటే మనదే తక్కువ ప్రైస్‌కి మనం కొన్నాం. ఎంత తక్కువ అంటే రూ. 459 తక్కువకే మనము వెస్టేజ్‌లో ప్రొడక్ట్స్‌ని తీసుకోగలిగాం. ఒకవేళ 16%లో ఉంటే బయట వాటికంటే రూ. 531 తక్కువకే మనము వెస్టేజ్‌లో ప్రొడక్ట్స్‌ని కొనుక్కున్నాం. ఓకేనా? సో ఇంకా మనము ఈ ఏపీవీని గాని పెంచుకుంటే మనకి ఇంకా ఎక్కువ అమౌంట్ అనేది ఇక్కడొస్తుంది. ఇంకా తక్కువకే మనకి ప్రొడక్ట్‌లొస్తాయి. సో మనకి ఇలా తీసుకోవడం వల్ల, వెస్టేజ్‌లో తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటో ఒకసారి చూస్తే, నేచురల్ ప్రొడక్ట్స్ అండి మన వెస్టేజ్‌లో ఉండేవి. కెమికల్ ప్రొడక్ట్స్ కాదు. ఓకేనా? ఆర్టిఫిషియల్ కెమికల్సు కాదు. నేచురల్ ప్రొడక్ట్సు. ఇంకొకటి మనం ఎప్పుడు చెప్పేటప్పుడు గూడా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అనేది ప్రమోట్ చేయొద్దు. ఓకేనా? నేను చాలా సార్లు చెప్పాను. నేచురల్ ప్రొడక్ట్స్. సో, నేచురల్‌గా వచ్చే బంగారానికి, ఆర్టిఫిషియల్‌గా పూత పూసే బంగారానికి చాలా తేడా ఉంటది. సో, అట్లాగే బయట ప్రొడక్ట్స్ గూడా. సో, నేచురల్ ప్రొడక్ట్స్ వెస్టేజ్‌లో ఉంటాయి. బయట మీకు దొరకడం కష్టం. రోజువారీ మనకు దొరుకుతాయి బయట గూడా, కానీ ఓవర్ కాస్ట్‌లో పెట్టి అమ్ముతారు ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అని. సో, మనం రెగ్యులర్‌గా ఇంట్లో కొనుక్కునే ప్రొడక్ట్స్‌లో నేచురల్ ప్రొడక్ట్స్ అనేవి దొరకవు. సో, నెక్స్టు ప్రిజర్వేటివ్స్ వాడతారా అంటే, ప్రిజర్వేటివ్స్ అనేవి వాడరు. బయట వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ కుకింగ్ ఆయిల్ తీసుకుంటే మనది 13 నెలలు మాత్రమే ఎక్స్‌పైరీ ఉంటుంది. బయట ఏ ప్యాకెట్ తీసుకున్నా కూడా మనకి 2, 3 సంవత్సరాలు మనకి ఎక్స్‌పైరీ డేట్ ఇస్తారు. సో, హార్మ్‌ఫుల్ ఫర్ హెల్త్, ఆరోగ్యానికి హానికరమా వెస్టేజ్ అంటే? కాదు. బయటవి అవును. సో, బెస్ట్ క్వాలిటీ వెస్టేజ్‌లో ఉంటుంది. అవును. బయట దొరకదు. జెన్యూన్ ప్రొడక్ట్స్ వెస్టేజ్‌లో ఉంటాయి. జెన్యూన్ ప్రొడక్ట్స్ అని ఎందుకు అంటున్నాము అంటే, ఇవి మన ఒక్క దేశంలోనే కాకుండా దాదాపుగా 9 దేశాల్లో విక్రయాలనేది చేస్తుంది మన కంపెనీ. సురేష్ సార్ చెప్పినట్టు మనం ఒక దేశం దాటాలంటేనే పాస్‌పోర్ట్ అని, వీసా అని, ఇమిగ్రేషన్ అని, పోలీస్ వెరిఫికేషన్ అని సవాలక్ష తతంగాలుంటాయి. అలాంటిది మన భారతదేశంలో ప్రొడక్ట్ తయారు చేసి 9 దేశాల్లో ప్రొడక్ట్‌లు విక్రయిస్తుందంటే కంపెనీ ఎన్ని చెకింగ్స్‌ని దాటుకొని 9 దేశాలకెళ్ళుండాలి. ఓకేనా? నెక్స్టు ఫ్రీ ప్రొడక్ట్స్. మన దాంట్లో ఇస్తారు. వెస్టేజ్‌లో ఇస్తారు. బయట ఇవ్వరు. క్యాష్ బ్యాక్స్ వెస్టేజ్‌లో ఇస్తారు. బయట ఇవ్వరు. సీఎన్‌సీ వోచర్ మన దాంట్లో ఇస్తారు. బయట ఇవ్వరు. ఫర్ ఎగ్జాంపుల్ మీరొక డీమార్ట్‌కెళ్ళి 10,000 సరుకులు మీరు కొన్నా, ఆ స్పాట్‌లో మీకు ఏది ఇవ్వడు. మీరు వచ్చిన తర్వాత ఏమి ఇవ్వడు. 10,000 కొన్నా, రూ. 1,00,000 కొన్నా కవర్లు కూడా మీరు డబ్బులిచ్చి కొనాల్సిందే. పోనీ 4 నెలలు మీరు డీమార్ట్‌లో కంటిన్యూగా కొన్నారు గదా అని జెప్పి మీకేమన్నా 2,000, 3,000, 4,000 వోచర్‌లేమన్నా ఇస్తాడా? వోచర్‌లు గాదు, ఏమీ ఇవ్వడు.
కానీ వెస్టేజ్‌లో 4 నెలలు మీరు కంటిన్యూగా కొన్నందుకు, రెగ్యులర్ కస్టమర్‌గా మీరు వెస్టేజ్‌లో మారినందుకు సీఎన్‌సీ వోచర్ అనేది ఇస్తుంది కంపెనీ. సో, నెక్స్టు బిజినెస్ ఆపర్చునిటీ మనకు వెస్టేజ్‌లో ఉంటుంది. బయట దొరకదు. నెక్స్టు ఫ్యామిలీ సెక్యూరిటీ. సో, ఫ్యామిలీ సెక్యూరిటీ కూడా వెస్టేజ్‌లో దొరుకుతుంది. ఎప్పుడైతే మనము బిజినెస్ ఆపర్చునిటీని పట్టుకుంటామో. సో, మనం లక్షలు సంపాదించక ముందే, మనం కష్టపడుతున్న దానికి కంపెనీ భద్రతను గూడా కల్పిస్తుంది మనకి. ఎట్లా అంటే, ఫర్ సపోజ్ నేను బ్రాంచ్ డైరెక్టర్ అయ్యాను అంటే, నేను బ్రాంచ్ డైరెక్టర్ నిలబడ్డప్పటి నుంచి నాకు రూ. 1,00,000 ఇన్సూరెన్స్ ఇస్తది కంపెనీ. నాకు ఏం జరిగినా గూడా ఆ రూ. 1,00,000 నా కుటుంబానికి అందజేస్తది. ఇట్లా రూ. 1,00,000 నుంచి 5,00,000 మన క్యాడర్‌ని బట్టి ఇన్సూరెన్స్ గూడా మనకి ఇవ్వడం జరుగుతుంది కంపెనీ. మనం ప్రతి సంవత్సరం గూడా దాని రెన్యువల్ గూడా కంపెనీయే చేయడం జరుగుతుంది. ఓకేనా? ఎప్పుడు మనం బిజినెస్ ఆపర్చునిటీ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా మనకి ఫ్యామిలీ సెక్యూరిటీ వస్తుంది. నెక్స్టు 3 జనరేషన్స్ ఫ్యూచర్ అనేది మనకి వెస్టేజ్‌లో ఉంటుంది. బయట మీరు ఎన్ని సంవత్సరాలు కొన్నా గూడా ఓకేనా? మన తాతల దగ్గర నుంచి మనం బయట కొంటూనే ఉన్నాం. మన జీవితాలు మారాయా? ఎవ్వరి జీవితాలు మారలే. మన తాతలది మారలేదు. మన నాన్న వాళ్ళది మారలేదు. మన తల్లిదండ్రులది మారలేదు. మనది మారలేదు. కానీ వెస్టేజ్‌లో 3 జనరేషన్స్ యొక్క ఫ్యూచర్ అనేది మారుతుంది. సో, 3 జనరేషన్ ఫ్యూచర్ అని జస్ట్ మనం మాటకే చెప్తున్నాం గానీ, తర్వాత తరాలు గూడా హ్యాపీగా వాళ్ళు ముందుకెళ్ళడానికి అవకాశం మనకు కేవలం వెస్టేజ్‌లో మాత్రమే ఉంది. ఓకేనా? సో, ఇక్కడి వరకు ఏమన్నా డౌట్స్ ఉంటే ఒకసారి అడగండి సార్. ఎవరికన్నా డౌట్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయగలరు. ఇప్పటిదాకా చెప్పిన టాపిక్‌లో ఎవరికన్నా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. లేదంటే మనము ముందుకెళ్దాం. సార్ ఆ బెనిఫిట్స్ ఒకసారి స్క్రీన్ షాట్ పెట్టండి సార్ ఇంకొకసారి. ఏది సార్ ఇదా? బెనిఫిట్స్ అది ఒక్కసారి పెట్టండి. ఒక్క నిమిషం ఉంచండి సార్ దాన్ని స్క్రీన్ మీద ఒక్క నిమిషం ఉంచండి. ఓకే. ఓకే. తీసుకోండి సార్. స్క్రీన్ షాట్ తీసుకున్నాను సార్. తీసుకోండి. తీసుకోండి. సార్ కొంచెం జూమ్ చేయండి సార్. కొంచెం క్లోజ్ అప్ చేయండి సార్. అట్లాగా సార్, జూమ్ తగ్గించండి, అన్నీ వస్తాయి. తగ్గించాను సార్. ఇంకొంచెం తగ్గించండి. తగ్గించమంటారా? అవును సార్, బెనిఫిట్స్ అనేవి కూడా ఓకేనా సార్? ఓకే 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 థ్యాంక్ యూ సార్. ఓకే సార్. థాంక్ యూ. దీని బిఫోర్ స్క్రీన్ ఇంకోసారి స్క్రీన్ ఇంకోసారి పెట్టండి సార్. దీని బిఫోర్ది ఇవేనా? అది సార్. ఓకే సార్. ఓకే సార్. యానిటేట్స్ ఎవరు వాడుతున్నారు? కోటి సార్, మీది అన్మ్యూట్ అవుతుంది, మ్యూట్ చేసుకోండి సార్ కొంతమంది. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా సార్? ఇంకెవరైనా డౌట్ ఉన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. లేదంటే సబ్జెక్ట్‌లోకి వెళ్దాం ముందుకి. సరే, ఈ వీటిల్లో కాలిక్యులేషన్స్‌లో కొన్ని తప్పులున్నాయి. ఇక్కడ 300 రావాల్సింది నేను 420 యేసున్నాను. అది కొంచెం మీరు కరెక్ట్ చేసుకోగలరు. నేనివి కరెక్ట్‌గా చేసి మీకు సార్ వాళ్ళకి పైన ఆనంద్ సార్ గారికి గాని, సురేష్ సార్‌కి నేను ఫార్వర్డ్ చేస్తానండి. మీకు గ్రూప్‌లో సెండ్ చేస్తారు. వీటిని యూజ్ చేసుకోండి. ఓకేనా? ఇది 8%. 12%. 16%. ఓకేనా సార్? ఒకసారి చూసుకోండి. సో, ఇక్కడ వరకు మనము బెనిఫిట్స్ కానీ, డిస్కౌంట్ బయట ప్రొడక్ట్‌ల కంటే మనవి తక్కువకే వస్తాయి. ఎప్పుడంటే కంపెనీ ఇచ్చిన ప్రతి ఒక్క ఆఫర్ గూడా మనము తీసుకున్నప్పుడు. ఓకేనా? కానీ మనం ఏం జేస్తాము అంటే
ఈ నెల నాకు అవసరం లేదులే, లాస్ట్ మంత్ ఇవి ఉన్నాయిలే, ఓకేనా, 3000 పెట్టి వెస్టేజ్లో ఎవరు కొంటారు, నాకు ఎక్కువైపోతుంది 3000కి. ఇంట్లో మనం ఎలా కొంటాం అంటే ఇప్పుడు ఒకటి, రేపు ఒకటి, ఎల్లుండి ఒకటి, మనకు అయిపోయినప్పుడు తీసుకుంటాం. సో చాలా మందికి నెలవారీ సరుకులు అంటే ఫైనాన్షియల్ బడ్జెట్ అనేది మనకి ఏమంటారంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది చాలా మంది మనకి తెలీదు. పాటించం అనే దానికంటే కూడా తెలీదు. ఎందుకంటే మన ముందు తరాలు గాని, మన ముందు తరాలు గాని, ఆ ముందు తరాలు గాని వాళ్ళకి తెలిసిందేంటంటే సంపాదించడం, కష్టపడడం, సంపాదించడం, దాన్ని జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటూ, ఆదా చేసుకుంటూ వెళ్ళడం. కానీ దానికి బడ్జెట్ యేసుకుంటూ ఇంత లేదా దీనికి ఇది నెలకింత కావాలి అనేది ఇప్పుడు చేయలేకపోతున్నాం. కానీ ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రతి నెల ఒక చీటీ రాసుకొని, ఈ నెలకి సరుకులు కావాల్సినవి ఇవి అని చెప్పి, నెలకి కావాల్సిన సరుకులు మొత్తం ఒకేసారి తీసుకొచ్చుకునేవాళ్ళం. కానీ ఇప్పుడేమైపోయిందంటే ప్రతిదీ మనకి చేతిలో అందుబాటులో ఉండేసరికి ఓకేనా, మనకెప్పుడు కావాలంటే అప్పుడు తెచ్చుకుంటున్నాం గానీ, ప్రతి నెలకి కావాల్సిన వస్తువులేంటి అనేది మనము లెక్కేసి తెచ్చుకోవట్లేదు. సో, దానివల్ల అది మనం ఆ ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది మనము వెస్టేజ్‌లో ఎవరైతే మనం తీసుకొస్తామో వాళ్ళకి నేర్పించే ప్రయత్నం గూడా చేయగలగాలి. పోనీ మనం చెప్పగలగాలి కనీసం. సో, ఇదిగోండి సార్ ఇట్లా డిస్కౌంట్ ఒస్తుంది. మనం ఇట్లా పద్ధతిగా తీసుకోవడం ద్వారా మీకు ఇంకొకటి తెలుసా? 20 కంటే ఎక్కువ పీవీ ఉంటే మాత్రమే సీఎన్‌సీలోకి కన్సిడర్ చేస్తది కంపెనీ. చాలా మందికి మాకు సీఎన్‌సీ రాలేదు సార్, నేను 100 పీవీ తీసుకున్నాను, బిల్లులు ఒక 4, 5 బిల్లులుగా తీసుకున్నాను అని చెప్తారు. వాళ్ళేం చేస్తారంటే 5 పీవీ, 4 పీవీ, 10 పీవీ ఒక్కొక్కసారి చేస్తారు 100 పీవీకి. కానీ క్లియర్‌గా 100 పీవీ సీఎన్‌సీకి ఓకేనా, 100 పీవీ గాని, 60 పీవీ సీఎన్‌సీకి గాని మినిమమ్ ఒక బిల్లు 20 పీవీ కంటే ఎక్కువుండాలి. మినిమమ్ 20 పీవీ ఆర్ అబోవ్ ఉండాలి. అప్పుడే సీఎన్‌సీ‌ల్లోకి ఆ బిల్స్ కన్సిడర్ అవుతాయి. అందుకే కొంతమంది 5, 10, 15 పీవీలు తీసుకున్న వాళ్ళయి సీఎన్‌సీ‌లోకి కన్సిడర్ అవ్వట్లేదు బిల్లులు. సీఎన్‌సీ‌లు ఎందుకు మిస్ అవుతున్నాయంటే ఇదే రీజన్. సో, ఇది గూడా మీరు పాయింటు నోట్ చేసుకోండి. ఎప్పుడైనా సరే సీఎన్‌సీ 2వ తారీఖు నుంచి 14వ తారీఖు లోపు కంప్లీట్ జేయాలి. ఈ 2వ తారీఖు నుంచి 14వ తారీఖు లోపు మినిమమ్ 20 పీవీతో బిల్లు మనము 5 సార్లుగా మనము తీసుకోవచ్చు, ప్రాబ్లమ్ లేదు. ఓకేనా? సో, ఇది పాయింట్ నోట్ చేసుకోండి. సో, నెక్స్ట్ ఇంకా బిజినెస్ ఆపర్చునిటీ మనం తీసుకొని గనక మనం వర్క్ చేసుకుంటే మనకి ఎంతొస్తుందండి? 51% డిస్కౌంట్ నుంచి దాదాపుగా అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్ అనేది మనకి రావడం జరుగుతుంది. సో, ఎట్లా అనేది మనం చూస్తే సో, మనం జాయిన్ అయ్యాం. 100 పీవీ కొనుక్కుంటున్నాం. అయిపోయిందా వెస్టేజ్ బిజినెస్సు? అవ్వదు. కంపెనీ ఏం చెప్తుందంటే మినిమమ్ ఒక ఆరుగురిని ఓకేనా, ఆరుగురికి కంపెనీని ఇంట్రొడ్యూస్ చేసి, వాళ్ళకి గూడా కంపెనీ యొక్క బెనిఫిట్స్ అన్నీ చెప్పి, కంపెనీ ప్లాన్ చెప్పి వాళ్ళని జాయిన్ జేస్తే, వాళ్ళు గూడా ఓన్లీ జాయిన్ జేస్తే డబ్బులొస్తాయా? రావు. ఏం చేయాలి? మనం ఏదైతే బెనిఫిట్ తీసుకుంటున్నామో, ఆ బెనిఫిట్‌ని మన కింద ఉన్న ఆరుగురికి గూడా మనము చెప్పగలగాలి. ఓకేనా? లేదు మనం చెప్పలేకపోయాము, మన అప్లైనర్ ద్వారా వాళ్ళకి క్లియర్‌గా మనకేమేం బెనిఫిట్స్ వస్తున్నాయి అనేది చెప్పించి, మనకొచ్చిన బెనిఫిట్‌ని వాళ్ళకి చూపించాలి. ఓకేనా? ఇప్పుడు ఈ నెల మీరు కొన్నారు, ఆ నెల కొన్నదానికి 10వ తారీఖున మీ అకౌంట్‌లో రూ. 90 వెనక్కి పడింది గదా! డీమార్ట్‌కెళ్తే పడదు గదా! ఫ్రీ ప్రొడక్ట్ ఇచ్చారు గదా! ఫ్రీ ప్రొడక్టు చూపించండి. బ్యాంక్‌లో పడ్డ అమౌంటు చూపించండి. ఈ బెనిఫిట్స్ అన్నీ గూడా వాళ్ళకి చెప్పి, వాళ్ళతో గూడా మీరు సీఎన్‌సీ చేయిస్తే, మొదటి నెలలో మీకెంత ఇన్‌కమ్ వస్తదో చూద్దామండి. సో, ఇందాక ఫార్ములా అని చెప్పాను గదా! మన అక్యుములేటివ్ పెర్ఫార్మన్స్ బోనస్సు లెక్కేసుకోవడానికి ఇదే మనకి ఫార్ములా. ఓకేనా? సో, ఫుల్ స్క్రీన్ పెడితే కనిపిస్తుందా? ఇలా పెడితే ఓకేనా అండి? ఇలా పెడితే ఓకే సార్. ఓకే సార్. సార్ ప్లీజ్ యానిటేట్స్ ఎవరు వాడుతున్నారు? ప్లీజ్ కానీ లేదంటే ఆహ్, ఎగ్జిట్ చేసేయండి అతన్ని. సార్ అది ఎలా మనకి డిస్‌ప్లే అయిద్ది సార్? ఇక్కడ పేరు కనిపిస్తది సార్ వాడేటప్పుడు. ఇందాక నుంచి నేను ఎరేజ్ చేసుకుంటానే కూర్చున్నాను. నేను సబ్జెక్ట్ చెప్పాలా? ఆయన చేసేది ఎరేజ్ చేసుకోవాలో అర్థం కావట్లేదు. అది వాళ్ళకి ఐడియా లేక చేస్తున్నారు సార్. పర్లేదు సార్. ఆపరేటింగ్ ఎలాగో జరుగుతుంది సార్. నేను చూస్తానులెండి సార్. ఓకే సో, సార్. ఇక్కడ నోట్ చేసుకోండి లీడర్స్. పీవీ వచ్చేసి ఎంత పీవీ తీసుకున్నారు అనేది ఫస్ట్ వేసుకోవాలి. సో, మీకు ఇంకా అర్థం అవ్వడానికి ఇక్కడ 100 పీవీ అండి ఇది.
ఓకేనా? 100 పీవీ మీరు తీసుకుంటే ఓకేనా? మీ సెల్ఫ్‌లో మీరు 100 తీసుకున్నారు. ఇంటూ 18. 18 అంటే ఏంటి ఇక్కడ? ఎవరైనా చెప్తారా? లీడర్స్ కాకుండా కొత్త వాళ్ళు ఎవరన్నా హ్యాండ్ రైజ్ చేసి చెప్పండి. 18 అంటే ఏంటి అక్కడ? ఒక బిజినెస్ పీవీ వాల్యూ సార్. సార్? బిజినెస్ వాల్యూ సార్. సూపర్. సూపర్ సార్. పూర్ణ హరి సార్ టీమ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో 18 వచ్చేసి మనకి బిజినెస్ వాల్యూమ్. ఒక పీవీ అంటే మనకి 18 బీవీ అండి. ఇది మనకి ఎంత బాగా నోటెడ్ అవ్వాలంటే అంత బాగా నోటెడ్ అయిపోవాలి. ఓకేనా? సో 100 పీవీ మీరు తీసుకున్నారు. 18కి కన్వర్ట్ చేయాలి. బీవీకి కన్వర్ట్ చేసిన తర్వాత మనం ఎంత పర్సెంట్‌లోకి వస్తాము? 8%లో ఉన్నాం. ఎందుకని? కింద మనం ఆరుగురిని జాయిన్ చేసాము. ఆరుగురు తలా 100 పీవీ తీసుకున్నారు. టోటల్ ఎంత అయింది? 600 పీవీ కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? సో మనం ఆటోమేటిక్‌గా 8%లోకి వస్తాము. సో 8% మనకు అమౌంట్ రూ. 144. ఇందాక ఆల్రెడీ చెప్పాను మీకు. రూ. 144 మనం తీసుకున్న దానికి అమౌంట్ వస్తుంది. సో కింద టీమ్ ఎంత చేశారండి? 600 పీవీ చేశారు. కింద గ్రూప్ పీవీ. సో ఈ గ్రూప్ పీవీకి గాను మీకు వాళ్ళకి ఎంత గ్యాప్ ఉంది? మీరు 8లో ఉన్నారు. వాళ్ళు 5%లో ఉన్నారు. గ్యాప్ అమౌంట్ ఎంతైతే ఉందో గ్యాప్ పర్సెంటేజ్ ఎంత? 3% ఉంది. ఈ 3% మనకి కంపెనీ ఇస్తది. అదే ఒకవేళ మీరు 5లో ఉన్నారు. కింద వాళ్ళు కూడా 5లో ఉన్నారు అంటే మీకొచ్చే అమౌంట్ గ్రూప్ నుంచి 0. ఓకేనా? సో ఎప్పుడైనా సరే మీరు కింద వాళ్ళకంటే ఎక్కువ పర్సెంటేజ్‌లో ఉన్నప్పుడు మాత్రమే మనకి అమౌంట్ అనేది వస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడ 600 పీవీ కంప్లీట్ చేశారు. దాన్ని బీవీలోకి కన్వర్ట్ చేసుకొని 3% గ్యాప్ ఉంది కాబట్టి 3% వేసుకున్నాం. రూ. 324 మనకి గ్రూప్ పీవీ నుంచి వచ్చింది. ఓకేనా? సో టోటల్ ఏపీబీ ఎంతొచ్చిందంటే మనకి రూ. 468 వచ్చింది. మామూలుగా అయితే మనం 8%లో ఉంటే మనకెంత రావాలి? రూ. 144 మాత్రమే రావాలి. కానీ ఇక్కడ మీరు చూస్తే మీరు గ్రూప్ పీవీ చేయడం వల్ల మీరు ఒక ఆరుగురికి కంపెనీ గురించి చెప్పి, బెనిఫిట్స్ గురించి చెప్పి ఓకేనా? బెనిఫిట్స్ గురించి చెప్పడం ద్వారా మీకు రూ. 324 అనేది కంపెనీ ఇచ్చింది. సో టోటల్ మీకు 468. సో ఇప్పుడు మళ్ళీ మనము డిస్కౌంట్ 15%, ఫ్రీ ప్రొడక్ట్ 8.5%, సీఎన్సీ 15.62%, ఏపీబీ రూ. 468. సో మనం 8%లో ఉన్నాం కాబట్టి. ఓకేనా? ఇవి టోటలు మనం తీసుకున్న అమౌంట్‌లో నుంచి మైనస్ చేస్తే 4000లో నుంచి మైనస్ చేస్తే రూ. 1967 పడిద్ది మనకి పర్చేజ్ ప్రైస్. సో టోటల్ మనకొచ్చిన డిస్కౌంట్ ఎంత అంటే 51%. ఓకేనా? 49%కి మనము ప్రొడక్ట్‌లు కొన్నాం. 51% మనకి డిస్కౌంట్ అనేది వచ్చింది. ఇక్కడ మనకొచ్చే ఇంకొక డౌట్ ఏంటంటే ఇది ఫ్రీ ప్రొడక్ట్ కదా సార్! నాకు డబ్బులు రాలేదు కదా! మీరు పర్చేజ్ అమౌంట్ ఎందుకు తగ్గించారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెల మీకు ఫ్రీ ప్రొడక్ట్ టీ పౌడర్ వచ్చింది. మనం టీ పౌడర్ కొనాల్సిన అవసరం ఉందా? లేదు గదా! దాన్ని ఆదా చేసుకున్నట్టే గదా మనం. రూ. 105 పెట్టి టీ పొడి కొనాల్సిన అవసరం లేదుగా ఇంకా. సో అది మనకి మైనస్ అయింది. సో సీఎన్సీ ఆఫర్ గూడా అంతే. రూ. 2500 ప్రొడక్ట్‌లు మనం తీసుకుంటున్నప్పుడు ఫ్రీగా మనం ఒక్క రూపాయన్న అక్కడ ఇచ్చామా? లేదు. ఫ్రీగా మనము ప్రొడక్ట్‌లు తీసుకున్నాం. ఆ నెల మనం ఏం చేయొచ్చు? మనం కావాల్సిన ప్రొడక్ట్స్ అన్నీ గూడా దాంట్లో తీసుకొని ఇంకేమన్నా ఎక్స్‌ట్రా మనము కొనలేనివో హెల్త్ సప్లిమెంట్సో లేదా కొత్త ప్రొడక్ట్‌లు ఎక్కువ రేట్ ఉన్న ప్రొడక్ట్‌లో మనము ఆ ఫ్రీ ప్రొడక్ట్స్‌లో తీసుకోవడం ద్వారా ఈ అమౌంట్ అనేది మనకి తగ్గుతుంది. ఓకేనా? సో ఎప్పుడైతే మనం బిజినెస్ స్టార్ట్ చేసామో ఆ మంత్ నుంచి మనకి ఇన్‌కమ్ అనేది పెరుగుతుంది. డిస్కౌంట్ గూడా 50% మనకి దాటుతుంది. ఓకేనా? ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నేను కస్టమర్‌గానే ఉంటాను సార్. నేను కస్టమర్‌గానే చేసుకుంటాను అంటే కుదరదు. అట్లా చేసుకోవడం వల్ల మీకు జస్టు కొన్ని బెనిఫిట్స్ మాత్రమే వస్తాయి. బెనిఫిట్స్ రాకుండా ఉండవు. వస్తాయి. కానీ ఎంతవరకంటే లిమిటెడ్‌గా. కానీ ఇక్కడ మనం లిమిటెడ్‌గా తీసుకోవాలంటే బయట కూడా తీసుకోవచ్చు కదా! ఓకేనా? ఇక్కడ తీసుకోవాల్సిన అవసరం ఉందా? లేదు. సో, వెస్టేజ్‌లో మనం తీసుకోవడానికి ముఖ్య కారణం హెల్త్ అయితే దాంతో పాటు మనము అమౌంట్ గూడా తగ్గించుకోవచ్చు. ఓకేనా? డిస్కౌంట్ వాల్యూ గూడా మనము పెంచుకోవచ్చు. ఓకే. సో, ఇట్లా మనకి ఫస్ట్ మంత్‌లోనే 51% డిస్కౌంట్ వస్తుంది. సెకండ్ మంత్‌లో గూడా పురిమెట్ల నాగలక్ష్మి గారు మీరు యానిటేట్స్ వాడుతున్నారు ఎందుకండి? పురిమెట్ల నాగమణి గారు. గమని మేడం ఆపరేట్
ఆపరేటింగ్ మేబీ తెలవక ఏదో టచ్ అవుతుంటుంది సార్. ఒకసారి నేను మాట్లాడు. సో నెక్స్ట్ ఒకసారి నేను మాట్లాడతాను సార్. అప్లైనర్స్ ఒకసారి కాల్ చేసి చెప్పండి సార్. నెక్స్ట్ ఇదిగోండి మనకి నెక్స్ట్ సెకండ్ మంత్లో మనకి సెల్ఫ్ పీవీ మనం తీసుకున్నాము. సో మనం బిజినెస్ స్టార్ట్ చేసాం కదా, మనకి బెనిఫిట్ వచ్చింది కదా. ఎంత బెనిఫిట్ వచ్చింది మనకి? 468 రూపాయలు వచ్చింది. సో ఈ 468 రూపాయలని మళ్ళీ మన కింద వాళ్ళకి మనము చెప్పగలగాలి. ఎలా చెప్తాము? టీమ్ మీటింగ్స్ కానీ, లేదంటే డిఎల్సిపి మీటింగ్స్, లేదంటే మన అప్లైనర్ దగ్గరికి తీసుకెళ్ళి ఈ 6గురిని కూడా కూర్చోబెట్టి మీకు వచ్చిన బెనిఫిట్లు మొత్తం బిజినెస్లో మీరు బిజినెస్ స్టార్ట్ చేయడం వల్ల ఆ 6గురిని జాయిన్ చేయడం వల్ల మీకు ఎంత వచ్చింది అనేది వాళ్ళకి క్లారిటీ ఇవ్వగలగాలి. ఓకేనా? ఇది ఎప్పుడు చేయాలండి? ఫస్ట్ నెలలో. ఓకేనా? మీరు వెళ్ళి 6గురిని జాయిన్ చేశారు. సెకండ్ నెలలో 10వ తారీఖున మీకు అమౌంట్ పడింది. 10వ తారీఖున మీకు 9వ తారీఖే చెక్ రిలీజ్ అవుతుంది. 10వ తారీఖున మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని, ఇదిగోండి నేను లాస్ట్ మంత్ మిమ్మల్ని జాయిన్ చేయడం ద్వారా నాకు ఇంత అమౌంట్ వచ్చింది. దీని ద్వారా నేను 51% డిస్కౌంట్తో ప్రొడక్ట్లు కొన్నట్టు అయ్యింది చూడండి అని చెప్పి వాళ్ళకి క్లారిటీ ఇవ్వండి. మీరు చెప్పలేని పక్షంలో అప్లైనర్ దగ్గరికి తీసుకెళ్ళి ఈ 6గురిని కూడా, లేదా ఈ 6గురిని ఒకే దగ్గర కూర్చోబెట్టి అప్లైనర్నో లేదా మెంటార్నో ఎవరో ఒకరిని తీసుకెళ్ళి కూర్చోబెట్టి వాళ్ళకి క్లారిటీ ఇవ్వాలి. సో క్లారిటీ ఇస్తే ఆటోమేటిక్గా మీకు ఏదైతే బెనిఫిట్ వచ్చిందో వాళ్ళు కూడా తీసుకోవాలనుకుంటారా వద్దనుకుంటారా? మనం చెప్పినప్పుడు, మనం క్లారిటీ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ బెనిఫిట్ మాకు కూడా కావాలి అనుకుంటారు. సో అప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే వాళ్ళను కూడా, సో నేను మీ 6గురిని జాయిన్ చేశాను కదా, మీరు కూడా ఒక తల 6 మందికి చెప్పండి ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా అని చెప్పి, సెకండ్ మంత్లో మీరు 100 పీవీ తీసుకున్నారు. మీ కింద ఉన్న 6గురు సిఎన్సి కంప్లీట్ చేశారు. ఈ ఒక్కొక్కరు 6గురిని జాయిన్ చేశారు. ఓకేనా? ఈ ఒక్కొక్కరు కూడా 6గురిని జాయిన్ చేశారు. సేమ్ మీకు లాస్ట్ మంత్లో, ఫస్ట్ మంత్లో ఏదైతే మీకు జరిగిందో ఇప్పుడు అదే మీ కింద ఉన్న 6 లెగ్గులకి జరుగుతుంది. ఏం జరుగుతుంది? కింద ఉన్న 6గురు కూడా ఒక్కొక్కరు 6 మందిని వేసుకున్నారు. 6 మంది 5లో ఉంటారు. మీ 6 లెగ్గులు కూడా 8%లోకి వస్తాయి. ఓకేనా? సో ఆటోమేటిక్గా మీకు ఫస్ట్ మంత్లో ఏ బెనిఫిట్ అయితే వచ్చిందో అదే బెనిఫిట్ మీ కింద ఉన్న 6గురికి తలా ఒకరికి 468 రూపాయలు అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? అప్పుడు వాళ్ళకి ఏమైంది? 51% డిస్కౌంట్తో వాళ్ళు ప్రొడక్ట్లు తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ మీకు వచ్చే బెనిఫిట్ ఏంటి? సెకండ్ మంత్లో మీరు మీ కింద ఉన్న 6గురికి బిజినెస్ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ చేత కూడా బిజినెస్ స్టార్ట్ చేయించడం ద్వారా మీకు ఏపీబీ ఒక్కటే కౌంట్ చేస్తున్నామండి. ఇక్కడ డైరెక్టర్ బోనస్ ఏమి రాదు కాబట్టి ఓన్లీ ఏపీబీతో మీకు ఎంత వస్తుందో చూద్దాం ఒకసారి. 100 పీవీ మీరు సిఎన్సి బీవీలో కన్వర్ట్ చేసుకున్నాం. మీరు 12%కి వచ్చారు. ఎలా వచ్చారు? కింద ఎన్ని లెగ్స్ అండి? మొత్తం 6 లెగ్గులు ఉన్నాయి. ఒక్కొక్క లెగ్ కింద 600 పీవీ 600 పీవీ 600 పీవీ అయ్యాయి. ఓకేనా? క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసుకోండి వీలున్న వాళ్ళు. సో ఒక్కొక్క లెగ్ కింద 600 పీవీ అయింది. 600 × 6 3600 పీవీ ప్లస్ మీ 6 లెగ్గులు 100 సిఎన్సి చేశారు. వాళ్ళది 600 పీవీ 6గురిది కలిపి, మీది సెల్ఫ్ పీవీ ఒక 100 ప్లస్ లాస్ట్ మంత్ ప్రీవియస్ మంత్లో మొత్తం అక్యుములేటివ్ పీవీ ఎంత ఉంది? మీది 700 పీవీ ఉంది. 6గురిది 600, మీది ఒక 100, మొత్తం కలిపి 700 పీవీ కంప్లీట్ అయింది. సో టోటల్గా మీ టోటల్ అక్యుములేటివ్ పీవీ 5000 పీవీ అయింది. సో 5000 పీవీ అయినప్పుడు మనం ఎంత పర్సెంట్లో ఉంటామండి? ఆటోమేటిక్గా ఎంత పర్సెంట్లో ఉంటాం మనం? 5000 పీవీ కంప్లీట్ అయినప్పుడు మనము 12%లో ఉంటాం. అర్థమైంది కదా? సో మనము 12%కి వచ్చాం కాబట్టి 12% వేసుకున్నాం. ఏపీబీ మనకి 216 రూపాయలు అనేది రావడం జరిగింది ఓన్లీ మన సెల్ఫ్కి. సో గ్రూప్ పీవీ మనకి ఎంత అయిందండి? 4200 అయింది ఈ నెలలో. ఓకేనా? ఈ నెలలో 4200 అయింది కాబట్టి దాన్ని బీవీలో కన్వర్ట్ చేసుకొని ఇక్కడ గ్యాప్ అమౌంట్ చూడండి. మీరు 12%లో ఉన్నారు. మీ కింద ఉన్న 6గురు కూడా 8%, 8%, 8%, 8%, 8%. ఓకేనా? సో అక్కడ మీకు గ్యాప్ అమౌంట్ ఎంత ఉంది? 4% ఉంది. సో 4% గ్యాప్ అమౌంట్ మనం లెక్కేసుకుంటే 3024 రూపాయలు రావడం జరుగుతుంది. సో టోటల్ అమౌంట్ మీకు ఎంత వచ్చిందంటే 3240 రూపాయలు మీ అకౌంట్లో పడడం జరుగుతుంది. ఓకేనా? 3వ నెలలో 10వ తారీఖున మీ అకౌంట్లో ఎంత పడుతుంది? 3240 రూపాయలు పడుతుంది.
దీనికి ఎగ్జాంపుల్ సార్ ఇదంతా సాధ్యమేనా, ఇది జరుగుద్దా, ఇంత అమౌంట్ వస్తుందా మాకు 12%లో అంటే మీకు ఇప్పుడు కొంచెం చూపిస్తానండి. ఈయన పేరు సిహెచ్ రాజు, చెమిటిగుంట రాజు గారు, నిడమనూరు సార్ది. సార్ ప్రజెంట్ 12%లో ఉన్నారు. సార్కి లాస్ట్ మంత్ 12%లో ఉన్నారు. వచ్చిన చెక్ ఎంత అంటే 12%లో 6,165 రూపాయలు. ఎలా వచ్చింది? ఎప్పుడైతే మనము కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటామో ఆటోమేటిక్గా మనకి అమౌంట్ కూడా పెరుగుతుంది. ఓకేనా? కరెక్ట్గా మనం బిజినెస్ స్ట్రక్చర్ అనేది కరెక్ట్గా ఫామ్ చేసుకోగలగాలి. ఓకేనా? సో అట్లాగే ఇక్కడ మీకు రెండో నెలలోనే 3,240 రూపాయలు మీకు రావడం జరుగుతుంది. సో సేమ్ మళ్ళీ మీరు ఏదైతే ఫస్ట్ నెలలో ఏం చేశారు, 6గురిని కూడా ఒక దగ్గర కూర్చోబెట్టి మీరో లేదా మీ అప్లైనర్ ద్వారానో లేదా మెంటర్ ద్వారానో మీరు బిజినెస్ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని బిజినెస్ స్టార్ట్ చేసేలా చేశారు. సేమ్ ఇదే పని ఇప్పుడు ఎవరైతే మీ కింద 6 లెగ్గులు ఉన్నారో ఈ 6గురిని కూడా అలా చేసేలాగా మీరు తయారు చేయాలి. ఓకేనా? వెస్టేజ్ అనేది లీడర్షిప్ బిజినెస్ అని ఎందుకన్నాము అంటే మనం ఏదైతే మనం పని చేస్తామో అదే పనిని మన కింద వాళ్ళు కూడా కాపీ చేయాలి. ఆ కాపీ చేసిన దాన్ని వాళ్ళ కింద ఉన్న వాళ్ళకి పేస్ట్ చేయాలి. మళ్ళీ వాళ్ళు కూడా సేమ్. ఓకేనా? సో ఈ కాపీ పేస్ట్ అనే బిజినెస్ అని ఎందుకంటామంటే ఇందుకే. సో మన కింద ఉన్న వాళ్ళు కూడా 6గురు కూడా మనం ఏదైతే ఫస్ట్ మంత్లో చేశామో అదే విధంగా ఈ 6గురు వాళ్ళ కింద ఉన్న తలా 6 మందికి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకేనా? సో ఇక్కడ టీం కూడా చూసుకుంటే ఫస్ట్ మంత్లో మీ కింద మొత్తం ఎంతమంది ఉన్నారు? 6 మంది మాత్రమే టీం ఉన్నారు. సో ఇక్కడ సెకండ్ మంత్కి వచ్చేసరికి మీ కింద మొత్తం ఎంతమంది అయ్యారండి? టీము 43 మంది టీం అయ్యారు. ఓకేనా? ఒక్కొక్క లెగ్లో ఎంతమంది ఉన్నారు? 6గురు ఉన్నారు. సో 6 6 × 6 మనకి 36 అయింది. ప్లస్ ఇక్కడున్న 6గురు, పైన వాళ్ళు 6గురు, మీతో కలిపి మొత్తం 43 మంది అవ్వడం జరిగింది టీం. ఓకేనా? సో నెక్స్ట్ చూద్దాము. థర్డ్ మంత్లో ఏమైంది? సేమ్ మళ్ళీ మనము వాళ్ళ కింద ఉన్న వాళ్ళు ఏదైతే చేశారో సేమ్ అదే మళ్ళీ మనము మన కింద ఉన్న వాళ్ళ చేత చేయించాలి. వాళ్ళ కింద ఉన్న వాళ్ళకి వాళ్ళు బిజినెస్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాళ్ళ కింద ఉన్న వాళ్ళు కూడా తలా 6గురిని జాయిన్ చేయడం ద్వారా ఒక్కొక్క లెగ్లో ఎంతమంది ఉన్నారు? మీ మెయిన్ లెగ్ కింద 6గురు ఉన్నారు. 6గురు మళ్ళీ 6గురికి చెప్పడం ద్వారా ఒక్కొక్క లెగ్లో కింద 36 మంది అవుతారు. సో మొత్తం కలిపి మీకు 216 మంది అవుతారు. ఓకేనా? సో ఆ 216 మంది 5%లో ఉంటారు. వాళ్ళ పైన ఎవరైతే ఉన్నారో 6గురు 8%లో ఉంటారు. వాళ్ళ పైన వాళ్ళు 12%లో ఉంటారు. సేమ్ ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఫస్ట్ మంత్లో మీకు ఏదైతే జరిగిందో ఆ నెక్స్ట్ మంత్లో మీ కింద ఉన్న వాళ్ళకి అదే జరగడం జరుగుతుంది. ఓకేనా? కరెక్ట్గా మనం స్ట్రక్చరు ఫాలో చేసినప్పుడు కంపెనీ పాలసీ కానీ కంపెనీ స్ట్రక్చర్ కానీ మనము ఫాలో చేసినప్పుడు ఈ నెల మనం ఎదిగితే నెక్స్ట్ నెల మన కింద ఉన్న వాళ్ళు ఎదుగుతారు. ఆ తర్వాత నెలలో వాళ్ళ కింద ఉన్న వాళ్ళు ఇట్లా మనకి కాపీ పేస్ట్ అవుతూనే ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే మొత్తం ఒక్కొక్క లెగ్లో మీకు ఎంత పీవీ అవుతుందో చూసుకున్నారా? 3,036 మంది కింద ఒక్కొక్క లెగ్లో అవుతారు 5%లో ఉన్న వాళ్ళు. అక్కడ నుంచి 3,600 పీవీ, పైన ఉన్న వాళ్ళు సెల్ఫ్ ఒక 600 ప్లస్ మీ మెయిన్ లెగ్స్ సెల్ఫ్ పీవీ ఒక 100, మొత్తం కలిపి ఒక్కొక్క లెగ్లో 4,300 పీవీ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? 4,300 పీవీ అవ్వడం జరుగుతుంది. సో వీళ్ళు పైన ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు 12%లో ఉంటారు. మీరు 16%లోకి వస్తారు. సో 4,300 ఒక్కొక్క లెగ్లో అయితే మొత్తం ఎంత అండి? 6 లెగ్లకి కలిపి 25,800 పీవీ అవుతుంది మీ కింద. మీరు 16%లోకి వచ్చిన తర్వాత ఒకే నెలలో మీరు 25,800 పీవీ చేయడం ద్వారా మీరు బ్రాంజ్ అవుతారు విత్ టీమ్ బిల్డింగ్ బోనస్. ఎంత వస్తుంది అంటే మీరు తీసుకున్న సెల్ఫ్ పీవీకి గాను మీరు 16లో ఉన్నారు కాబట్టి 288 రూపాయలు వస్తుంది. సో టోటల్ టీం దగ్గర నుంచి 25,800 పీవీ చేశారు గ్రూప్ పీవీ. సో మీకు మీ కింద ఉన్న మెయిన్ లెగ్స్కి గ్యాప్ ఎంత ఉంది? 4% ఉంది. సో 4%కి గాను ఏపీబీ ఎంత వస్తుందంటే 18,576 రూపాయలు. ఓన్లీ అక్యుములేటివ్ పర్ఫార్మెన్స్ బోనస్సే మనకి 18,576 వస్తుంది. సో ఇక్కడ ఏపీబీ బోనస్ వేసుకున్నాం. నెక్స్ట్ డైరెక్టర్ బోనస్ మొత్తం మనం అన్నీ చేసిన పాయింట్లకు గాను
ఓకేనా, 21,176 రూపాయలు రావడం జరుగుతుంది డైరెక్టర్ బోనస్. నెక్స్ట్ టీమ్ బిల్డింగ్ బోనస్. టీమ్ బిల్డింగ్ బోనస్ 23,405 రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు బాగా గమనిస్తే బ్రాంజ్ డైరెక్టర్లో మనం ఎంత చెక్ తీసుకుంటున్నాం, 63,445 మనము తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా, సో ఇది మనము గమనించాలి. సో ఎప్పుడైనా కూడా మనము కంపెనీ ప్లాన్ ఏంటి అనేది మనము నేర్చుకోగలిగితే, ఓకేనా, నేర్చుకోగలిగితే ఆటోమేటిక్గా మనం బిజినెస్ అనేది చాలా త్వరగా గ్రోత్ అవ్వచ్చు. ఏవైతే మనం ఆ క్వశ్చన్లు వస్తున్నాయో మనకి ఫీల్డ్కి వెళ్ళినప్పుడు హోమ్ మీటింగ్స్లో కానీ, దీంట్లో డబ్బులు ఎలా వస్తాయి, ఇది ఫేక్ కంపెనీ, దీంట్లో డబ్బులు కట్టించాలా, ఈ డౌట్లన్నీ వచ్చే వాళ్ళకి ఒకటే ఆన్సర్ ఏంటి అంటే మీటింగ్కి తీసుకొచ్చి మనము వస్తాము, కూర్చుంటాము, మీటింగ్ సగంలో వెళ్ళిపోతాం. మన కింద వాళ్ళు ఉంటారా? ఉండరు. అట్లా కాదు, మీటింగ్ అయిపోయేంత వరకు ఉండి సార్ దగ్గర ఫోటో దిగిన తర్వాత కూడా మీ అప్లైనర్తో మీట్ చేయించాలి. కొత్త వాళ్ళని తీసుకొచ్చినప్పుడు అప్లైనర్తో లేదా మెంటర్ ఎవరైనా సరే మీ పైన ఉన్న వాళ్ళు లేదా సబ్జెక్ట్ ఉన్న వాళ్ళతో మాట్లాడించి వాళ్ళకున్న డౌట్ని క్లియర్ చేయించాలి. ఒకవేళ అవసరం అయితే వాళ్ళ దగ్గర టైం ఉంటే కనుక్కొని, సార్ టైం ఉందా, ఒక 10 నిమిషాలు వీళ్ళకి ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయగలరా అని చెప్పి అడిగి, వాళ్ళకి ఎప్పుడైతే ఈ ప్లాన్ అనేది కరెక్ట్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతామో ఆటోమేటిక్గా మీ టీం చాలా త్వరగా గ్రోత్ అవుతుంది. ఓకేనా, సో నెక్స్ట్ 3rd మంత్లో మనకు వచ్చిన చెక్ ఇది. సో 12% కింద 5%లో తలా ఒక 100 PV ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్గా వీళ్ళు 8%లో ఉంటారు. ఇక్కడ వరకు ఏమైనా డౌట్లు ఉంటే అడగండి. ఇప్పుడు చెప్పినంత వరకు ఏమైనా డౌట్లు ఉన్నాయా సార్? త్వరగా 6:43 అయింది టైము. ఎవరన్నా డౌట్లు ఉంటే అడగగలరు. సార్ నా వాయిస్ క్లియర్ ఉందా? క్లియర్ సార్, క్లియర్ అవుతుంది సార్. ఓకే సార్, ఎవరికి డౌట్స్ లేవా? ఓకే, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ పాయింట్ చూద్దాము. సో ఎవరికి డౌట్లు లేవు కాబట్టి ఓకేనా, నేను ఇవి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోవట్లేదు. ఇవి ఏంటంటే బేసిక్గా వచ్చే డౌట్ ఏంటంటే, సార్ ఇక్కడ 3,600 PV అయింది కదా, ఇక్కడ 5%లోనే ఎలా ఉంటారు అని. కానీ దానికి ఆన్సరు అక్కడ ఒక్కొక్కరు 36 మంది ఉన్నారండి. అక్కడ 36 మంది కలిసి 3,600 PV అయింది. ఓకేనా, సో ఒక్కొక్కరు చేసింది 100 PV మాత్రమే కాబట్టి 5లోనే ఉంటారు. ఓకేనా, సో ఇది ఫస్ట్ టైం సబ్జెక్ట్ చెప్పినప్పుడు వచ్చిన డౌట్ అదే, 3,600 పాయింట్లు అయినాయి కదా, వాళ్ళు 5%లోనే ఎలా ఉంటారని. ఒక్కొక్కరు 100 PV చేశారు, 36 మంది ఉన్నారు అక్కడ. ఓకేనా, అందుకని ఇక్కడ మళ్ళీ దాన్ని వివరంగా వేయడం జరిగింది స్లైడు. సో నెక్స్ట్ 4th మంత్లో మీరు 16%లోనే ఉన్నారు. మీ కింద టీం ఏదైతే ఉన్నారో, మీరు లాస్ట్ మంత్ బ్రాంజ్ అయ్యారు కదా, సో మీ కింద వాళ్ళు ఏమవుతారు, ఆటోమేటిక్గా నెక్స్ట్ మంత్ మనకి ఏమవుతారండి, బ్రాంజ్ అవుతారు. సో 6 మన కింద బ్రాంజ్ అయితే మనం ఆటోమేటిక్గా ఏమవుతాము, క్రౌన్ డైరెక్టర్ అవుతాము. సో క్రౌన్ డైరెక్టర్ అయితే ఈ బెనిఫిట్స్ మనకి రావడం జరుగుతుంది. ఏంటి, సైడ్ పాయింట్లు ఉండవు మనకి. సో కేవలం మనం సెల్ఫ్ 100 PV తీసుకున్నాం, దానికి గాను 288 రూపాయలు పర్ఫార్మెన్స్ బోనస్ వస్తుంది. ఒకవేళ సైడ్ పాయింట్లు ఎక్స్ట్రా మనం చేసుకుంటే మన ఇష్టం అది. ఓకేనా, ఇందాక చూశారు కదా, పర్ఫార్మెన్స్ బోనస్ ఎంత ఎక్కువ చేసుకుంటే మనకి అంత ఎక్కువ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి. ఓకేనా, సో పర్ఫార్మెన్స్ బోనస్ 4% గ్యాప్ అమౌంట్ ఎంత వచ్చింది మనకి, 18,000 వచ్చింది. ఒకవేళ మీరు ఇక్కడ ఒక 1000 PV తీసుకున్నా కూడా సైడు కొత్త లెగ్గల నుంచి రావాలి. ఓకేనా, ఎందుకని, ఆల్రెడీ వీళ్ళు బ్రాంజ్ అయ్యారు, 16%లో ఉండి బ్రాంజ్ అయ్యారు కాబట్టి ఇక్కడ మనకి ఏమన్నా గ్యాప్ అమౌంట్ ఉందా, మనము 16లోనే ఉన్నాం, వీళ్ళు 16లోనే ఉంటారు కాబట్టి ఈ లెగ్స్ నుంచి మీరు ఈ ఎక్స్ట్రా PV ఎంత చేసినా కూడా అది డైరెక్టర్ బోనస్లోనే వస్తుంది, కానీ APB అనేది రాదు. సో APBలో మీరు ఇన్కమ్ తీసుకోవాలంటే ఏం చేయాలి, సైడ్ పాయింట్లు చేసుకోవాలి. ఓకేనా, ఒక 1000 PV మీరు సైడ్ పాయింట్లు చేస్తే, ఓకేనా, 1000 PV సైడ్ పాయింట్లు చేస్తే మీ కింద వాళ్ళు 5%లో కనుకుంటే గ్యాప్ అమౌంట్ ఎంత ఉంటుందండి, మనకి ఎంత ఉంటుంది, 11% ఉంటుంది. ఓకేనా, సో 11% గ్యాప్ అమౌంట్ మనకి 1,980 రూపాయలు వస్తుంది. ఓకేనా, సో ఇట్లా మనము
తీసుకుంటే గనక ఏపీబీ 288 వచ్చింది. డైరెక్టర్ బోనస్ టోటల్ మన కింద అయిన పాయింట్లు ఒక్కొక్క లెగ్లో మనకి ఎంత అవుతుంది అంటే దాదాపుగా 25,000 పాయింట్లు అవుతాయండి. 25,000 ప్లస్ పాయింట్లు అవుతాయి. ప్రతి లెగ్లో నుంచి ఎల్ఓబి వస్తుంది మనకి. సో డైరెక్టర్ బోనస్ 1,27,552 రూపాయలు వస్తుంది. ఎల్ఓబి 3,42,377 రూపాయలు రావడం జరుగుతుంది. టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది క్రౌన్లో ఉంటుందా? రాదు. సో ఏమొస్తుంది మనకి? ట్రావెల్ ఫండ్ అనేది వస్తుంది. సో ట్రావెల్ ఫండ్ ఎంత వస్తుందంటే 15,944 రూపాయలు వస్తుంది. టోటల్ చెక్ తీసుకుంటే 4,86,161 రూపాయలు వస్తుందండి. ఓకేనా? సో ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే కేవలం 4 నెలల్లోనే మనం క్రౌన్ అవ్వడం జరిగింది. చెక్ ఎంత వచ్చింది? 4,86,000. ఇది మనము 3 నెలలు కనుక మనం నిలబెట్టుకుంటే క్రౌన్ని, తర్వాత నుంచి మనకి ఏమి యాడ్ అవుతాయి? కార్ ఫండ్, హౌస్ ఫండ్ కూడా మనకి యాడ్ అవ్వడం జరుగుతుంది. సో ఆ రెండు యాడ్ అయితే ఈజీగా మనకి 6 లక్షలు రావడం జరుగుతుంది. సో 6 నెలల్లో మనం క్రౌన్ అవుతాము. 6 నెలల తర్వాత నుంచి మనకి మినిమం చెక్ ఎంత వస్తుంది అంటే 6 లక్షల రూపాయలు మినిమం చెక్ వస్తుంది. 6 నెలల కష్టం, 6 లక్షల రూపాయల చెక్కు. కంపెనీ ఇంత మంచి బిజినెస్ని మనకి ఇచ్చింది. ఓకేనా? సో కంపెనీ ఇది చిన్న బిజినెస్ కాదు. మనం ఏమనుకుంటామంటే స్టార్టింగ్లో అబ్బా 100, 200 వస్తాయి, ఒక 500 వస్తాయి. నాగరాజు గారు ప్లీజ్ యాంటిట్స్ వాడొద్దండి సార్. నేను కోపడుతున్నానని ఎవరు ఇదిగా తీసుకోవద్దు. నాకు ఓసిడి ఉంది. ఓకేనా? మీరు ఇట్లా వాడుతున్నారంటే నేను చెప్పే సబ్జెక్ట్ వెళ్ళిపోద్ది, నాకు పిట్టలు ఎగిరిపోతాయి. సారీ ఓకేనా? సారీ సార్, స్క్రీన్ షాట్ తీసుకుంటే టచ్ అయింది. ఓకే ఓకే. ఇక్కడ చూడండి, ట్రావెల్ ఫండ్ వరకే నేను వేసాను. ఇక్కడ కార్ ఫండ్ కానీ మన హౌస్ ఫండ్ కానీ మనము వేయలేదు. ఓకేనా? సో అవి కూడా వేసుకుంటే 6 లక్షలు వస్తున్నాయి. ఎంత నెలల్లో? కేవలం 6 నెలల్లో. 6 నెలల్లో 6 లక్షలు సంపాదించే బిజినెస్ కానీ లేదా జాబ్ కానీ ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేకుండా ఏదన్నా ఉంటే నాకు చెప్పండి, నేను కూడా జాయిన్ అవుతాను వచ్చి. ఉందా సార్ మనకు అవకాశం ఉందా? 20-30 వేలు సంపాదించాలంటే కూడా మనం 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు కష్టపడి చదివితేనే మనకు ఆ జాబులు వస్తున్నాయి. 15,000 20,000 కూడా. ఇప్పుడు మినిమం సెక్యూరిటీ గార్డ్గా చేయాలన్నా కూడా 10th క్లాస్ చదవాలని అడుగుతున్నారు సార్ సర్టిఫికేట్లు. వెస్టేజ్లో మిమ్మల్ని ఏమీ అడగట్లేదు. జస్ట్ కంపెనీలో ప్రొడక్ట్స్ వాడండి, క్వాలిటీ నచ్చితే మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకోండి, మీ కింద ఉన్న 6గురికి చెప్పండి, మేము మీకు బిజినెస్ అవకాశాన్ని ఇస్తాము అని చెప్పి బిజినెస్ ఎలా చేయాలో కూడా నేర్పించడానికి మన పైన గైడెన్స్ కూడా ఉంచుతుంది కంపెనీ. ఒక పాలసీ రెడీ చేసి పెట్టింది ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా. కాకపోతే నేర్చుకోవడానికి మనం రెడీగా లేమంతే. ఓకేనా? నేర్చుకోవడానికి మన కింద వాళ్ళకి మనం నేర్చుకున్నది మన కింద వాళ్ళకి నేర్పించడానికి మనం రెడీగా కనుక ఉంటే కంపెనీలో ఎంత డబ్బైనా సరే సంపాదించే అవకాశం మనకుంది. ఓకేనా? ఈ 6 లెగ్గులు మీరు చేయలేకపోయారు, 3 లెగ్గులతో స్టార్ట్ చేయండి. పోయేదేముంది? 6 నెలల్లో జరిగేది సంవత్సరంలో జరగవచ్చేమో, లేదా 2 సంవత్సరాల్లో జరగవచ్చేమో. పోయేదేం లేదు కదా. మీరు ఇక్కడ ఏమన్నా పెట్టుబడి పెడుతున్నారా? లేదు. మీరు పెట్టే అమౌంట్ కూడా 3,500 రూపాయలకి మీరు ఏవైతే ప్రొడక్ట్లు కొంటున్నారో ఆ ప్రొడక్ట్ల అమౌంట్ కూడా మీకు 2వ నెలలో మీకు రిటర్న్ వచ్చేసింది కదా. 3,240 రూపాయలు. 3,240 రూపాయలు మీకు చెక్కే వస్తే ఓకేనా, మీకు ఫ్రీ ప్రొడక్ట్ కానీ సిఎన్సి కానీ ఇవన్నీ వేసుకుంటే మీరు అసలు ఫ్రీగా ప్రొడక్ట్లు తీసుకున్నట్టే కదా కంపెనీలో. అర్థమైందా? సో ఎప్పుడైనా సరే కస్టమర్గా ఉంటే మనకి కొన్ని లాభాలు మాత్రమే ఉంటాయి. ఎప్పుడైతే మీరు వ్యాపారస్తుడిగా మారుతారో వెస్టేజ్లో, ఒక బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా స్టార్ట్ అవుతారో ఆటోమేటిక్‌గా మీకు ప్రొడక్ట్లు ఫ్రీగా వస్తాయి. అంతకు మించి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఓకేనా? సో ఇది అండి పాయింట్. సో ఇక్కడ మీరు అన్నీ గమనిస్తే మీరు ఇంత స్థాయికి 6 నెలల్లో మనం రావాలి అనుకుంటే మనం ముఖ్యంగా చేయాల్సింది మీరు బాగా గమనిస్తే 100 పీవీ, దీన్నే సిఎన్సి. ఎప్పుడైతే మనం సిఎన్సి తీసుకుంటామో మన కింద వాళ్ళ చేత సిఎన్సి తీసుకునేలాగా చేస్తామో మనము త్వరగా గ్రోత్ అవుతాము, వాళ్ళని త్వరగా గ్రోత్ అయ్యేలా చేయగలుగుతాం. సో ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి, హోమ్ మీటింగ్లో మనం ఖచ్చితంగా సిఎన్సి గురించి చెప్పగలగాలి. ఓకేనా? సో ఇట్లా మనం చూసుకుంటే ఎప్పుడైతే మనం సిఎన్సి ప్రతి దగ్గర చూడండి, ఫస్ట్ మంత్ ప్రతి ఒక్కరు సిఎన్సి మెయింటైన్ చేశారు కాబట్టే 51% డిస్కౌంట్కి మనకి ప్రోడక్ట్లు వచ్చాయి. నెక్స్ట్ 12%లో
తీసుకుంటే ఆల్మోస్ట్ మీకు ఫ్రీగా వచ్చినాయి ప్రొడక్ట్లు. ఇంకా ఇక్కడ మనం డైరెక్ట్ చెక్ చేసాం అంతే. ఇంకా సిఎన్సి మనకి సిఎన్సి ఆఫర్ ఎంత? 625 రూపాయలు. అవునా? 3040 రూపాయలు మనకి చెక్ వస్తుంది. ప్లస్ 625 రూపాయలు సిఎన్సి. ఫ్రీ ప్రొడక్ట్ 345 రూపాయలు. ప్లస్ ఇది 3240 రూపాయలు. మొత్తం వేసుకుంటే 4210 రూపాయలు మీకు వచ్చిన బెనిఫిట్. మీరు కొన్నది ఎంతకి? ఓకేనా? కొన్నది ఎంతకి? 3400కి కొన్నారు. ఇంకా మీకు 810 రూపాయలు ఇంకా కంపెనీ నుంచి సేవ్ అయినట్టే లెక్క. థర్డ్ మంత్లో చూడండి 63,000. 3440 రూపాయలు తీసేసిన 60,000 మీకు కంపెనీ నుంచి వచ్చినాయి కదా. ఎవరిస్తారు మీకు బయట? ఏ కంపెనీ వాడు ఇస్తాడు? ఏ కార్పొరేట్ కంపెనీ వాడు కూడా ఒక్క రూపాయి కూడా మీకు ఇవ్వరు. కానీ వెస్టేజ్ ఇస్తుంది. ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్లో ఉన్న పవర్ అది. 65% మనకి కంపెనీ ఇవ్వగలుగుతుంది అంటే ఆలోచించండి ఒకసారి. 65% ఏ కంపెనీ కూడా ఇవ్వదండి అంత శాతం. మొత్తం లెక్కేసుకోండి. ఇక్కడ 10 to 20% డిస్కౌంట్ తీసేసేయండి. దాన్ని అసలు మర్చిపోండి. 9 ఇన్కమ్స్లో 8 ఇన్కమ్స్ వేసుకుందాం మనం. ఇక్కడ 16% ప్లస్ 15%, 3%, 3%, 18%, 5%, 3% ప్లస్ 2% ఎంత వచ్చిందండి? 65%. వితౌట్ డిస్కౌంట్ నేను చెప్పేది. ఓన్లీ 8 ఇన్కమ్సే నేను చెప్తున్నా. ఒకవేళ రీటైల్ బెనిఫిట్ కూడా మీరు వేసుకుంటే ఎంత ఇన్కమ్ మీరు ఒకసారి ఆలోచించండి. 85% వస్తుంది డిస్కౌంట్తో కూడా వేసుకుంటే. ఏ కంపెనీ ఇస్తుంది మీకు? ఏ కంపెనీ కూడా ధైర్యం చేయదంతా. మిగతా డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో కూడా చూడండి, 500 విలువ చేసే వస్తువుని 1500 రూపాయలు ఎంఆర్పి పెట్టి ఇంకొకరికి అంటగట్టిస్తే మనకు ఒక 200, 300 మనకి ఇస్తుంది కమిషన్. అది జెన్యూన్ అంటారా? ఇక్కడ ఏ ప్రోడక్ట్ అయినా చూడండి, తయారీ ఖర్చును బట్టే రేటు ఉంటుంది ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ రైస్ బ్రాన్ ఆయిలే తీసుకోండి. మన రైస్ బ్రాన్ ఆయిల్లో గామా ఒరిజినల్ 1500 mg ఉంది. శాచురేటెడ్ ఫ్యాట్స్ లేవు, ట్రాన్స్ ఫ్యాట్ ఫ్రీ ఆయిల్ ఉంది. ఫోర్టిఫైడ్ విటమిన్స్ ఉన్నాయి. ఇదే ఆయిల్ మీకు బయట తీసుకుంటే, కోల్డ్ ప్రెస్ ఆయిల్ తీసుకుంటే మీకు ఎంత? దాదాపుగా కేజీనే మీకు 589 రూపాయలు పడుతుంది. ఓకేనా? మరి మన కంపెనీలో ఎంత? 480 రూపాయలే కదా. ఓకేనా? ఇక్కడ చూడండి ఒక్కసారి. ఒక 5 minutesలో నేను క్లోజ్ చేస్తానండి. ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ అన్నీ కూడా మనకు తెలిసిన బ్రాండ్స్ ఇవే ఉంటాయి. కానీ మనం క్లియర్గా చూసుకుంటే రైస్ బ్రాన్ ఆయిల్ ఫిజికల్లీ రిఫైన్డ్ చూడండి ఎంత అమ్ముతున్నారు? 155, 111, 195 లీటర్. ఇక్కడ గమనించారా? సేమ్ ఇదే కంపెనీ పౌచ్లో ఎంత ఇస్తుంది చూడండి, 155 రూపాయలు. ఇక్కడ చూస్తే 195 రూపాయలు. ఏం మారింది ఇక్కడ? జస్ట్ ప్యాకింగ్ మారింది అంతే. ఇది అదే, ఇది అదే. ప్యాకింగ్కి ఎంత వేసాడండి చూడండి ఒకసారి, 40 రూపాయలు వేసాడు ప్యాకింగ్కి. ఉంటుందా ఖర్చు అంతా? కొబ్బరి బొండాలు అమ్మేవాడి దగ్గరికి వెళ్ళి బాటిల్ ఎంత అని అడగండి, 2 రూపాయలకి వస్తుంది బాటిల్. 40 రూపాయలు వేసాడు మరి ప్యాకింగ్కి. ఇక్కడ చూడండి, అర్థమైందా? ఇట్లా మనల్ని మోసం చేసి చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఇక్కడ మనం చూసుకుంటే మీరు ఇప్పుడు అన్ని ఫోన్లోనే దొరుకుతున్నాయండి. గూగుల్ తల్లిని అడగండి చాలు. గూగుల్ తల్లిని ప్రోడక్ట్ల రేట్లు ఎంత ఉన్నాయి ఇక్కడ చూడండి. ఇది ఆర్గానిక్ రైస్ బ్రాన్ ఆయిల్ అండి. ఇక్కడ చూడండి ఎంత ఉంది? కేజీ 540 రూపాయలు ఉంది. ఓకేనా? సో రేట్లు బయటవి మనం తెలుసుకొని వాళ్ళకి చెప్పగలగాలి హోమ్ మీటింగ్స్లో. ఓకేనా? మనం అక్కడికి వెళ్ళి తడబడ్డాము అంటే మనకి ఆన్సర్స్ రావు, మీకు వాళ్ళ దగ్గర నుంచి బిజినెస్ కూడా రాదు. ఓకేనా? సో ఇది క్లారిటీ తీసుకోండి. ప్రోడక్ట్లు ఎప్పుడైనా కూడా మనం ఖాళీ ఉన్న టైంలో 1కి 2 సార్లు ఏదో ఒకటి కొత్త విషయం గురించి మనం నేర్చుకోవాలి. లేదా మన అప్లైనర్స్తో కాంటాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర ఏదైనా కొత్త విషయం ఉంటే, సరే ఇది పలానా నాకు అర్థం కాలేదు, ఇది ఎలా చెప్పాలి, మనం మాట్లాడే విధానంతో సహా. ఇప్పుడు చాలామందిని మనం చూస్తున్నాం, స్టేజ్ ఎక్కి ఓ అనుకుంటే ఏదేదో మాట్లాడుతున్నారు, దానివల్ల ఉపయోగం ఉండదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఎంత డిగ్నిటీ మెయింటైన్ చేస్తామో, మనం చెప్పే సబ్జెక్ట్లో ఎంత క్లారిటీ ఉంటుందో, మనం వాడే పదాలతో సహా. ఓకేనా? ఇవన్నీ కూడా మనం చెప్పే విధానాన్ని బట్టి ఎదుటి వ్యక్తి మైండ్లోకి వెళ్తాయి.
ఓకేనా? ఎప్పుడు కూడా ఇదిగో ఈ కంపెనీలో నువ్వు జాయిన్ అవ్వు, ఈ కంపెనీలో లైఫ్ ఉంది, ఈ కంపెనీలో ఫ్యూచర్ ఉంది, ఓకేనా? ఈ బిజినెస్ ఇలా చేసుకుంటే నువ్వు ఇలా ఎదుగుతావు, 1 సంవత్సరం తర్వాత నీ లైఫ్ ఇలా ఉంటుంది అని చెప్పడం ఎలా ఉంది? నువ్వు దీంట్లో జాయిన్ అవ్వకపోతే నాశనం అయిపోతావు, నువ్వు బయట ప్రోడక్ట్లనే నమ్ముకుంటే నీ జీవితం ఇంతే, నువ్వు అక్కడే ఉంటావు, ఈ మాటలు అనకూడదు. నువ్వు ఇవ్వడమే నెగిటివ్ ఇస్తే ఎదుటి వ్యక్తికి, అతను ఎందుకు నీ దగ్గరికి వస్తాడు? ఎప్పుడైనా కూడా ఆలోచించండి, ఎవరైతే మనం పాజిటివ్ చెప్తామో ఆ పర్సన్స్ మాత్రమే మనతో నిలబడతారు. ఓకేనా? ఎదుటివాడు ఎంత చెడ్డోడైనా, అరే నువ్వు పనికిమాలినోడివి, నువ్వు ఇట్లా పనులన్నీ చేస్తున్నావు అంటే వస్తాడా నీ దగ్గరికి? లేదు అంటే, అరే లేదురా నీకు కొంచెం అర్థం కావట్లేదు, ఇట్లా ఇట్లా అని చెప్పి నిదానంగా అర్థమయ్యేటట్టు చెప్తే నీ దగ్గరికి వస్తాడా? సింపుల్ క్వశ్చన్ అంతే. ఇది మనము ఇంప్లిమెంట్ చేయాలి టీమ్స్లో కూడా. ఈరోజు రానోడు ఒక 6 నెలల తర్వాత రావచ్చేమో. ఈరోజు మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, కానీ మనం చేసే మిస్టేక్ ఏంటంటే, వాడు ఐడి వేసుకోకపోయినా, ప్రొడక్ట్ కొనుక్కోకపోయినా ఇమీడియట్గా నెగిటివ్ మాటలు వస్తాయి. వాడు పనికి మాలినోడు, వాడు కొనలేదు, వాడు ఐడి వేసుకోలేదు. అతనికి తెలిసేటట్టు నీకు తెలిసినప్పుడు అతనికి కూడా తెలుస్తుంది కదా ఎప్పుడో ఒకటి. అలా తెలిసిన తర్వాత ఒక 6 నెలల తర్వాత అతనికి బిజినెస్ మీద క్లారిటీ వచ్చింది, అది చేరాలనుకున్నాడు, నీ దగ్గరికి వస్తాడా? లేదంటే క్లారిటీ ఇచ్చిన వాడి దగ్గరికి వెళ్తాడా? ఆటోమేటిక్గా క్లారిటీ ఇచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్తాడు, మన దగ్గరికి రాడు. ఎందుకంటే మనము స్టార్టింగ్లోనే అతనికి క్లారిటీ ఇవ్వకుండా నెగిటివ్ మాటలు చెప్పాం, అతన్ని నెగిటివ్ పర్సన్గా మనము ప్రొజెక్ట్ చేసాం. ఆటోమేటిక్గా మన దగ్గరికి రాడు. నీకు ఐడి పోయినట్టేగా, బిజినెస్ పోయినట్టేగా. సో మనం చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ క్లారిటీ తీసుకోవాలి. మనం ఎవరి దగ్గరికి అయితే వెళ్తున్నామో వాళ్ళకి క్లారిటీ ఇవ్వాలి. మనం ఇవ్వలేని పక్షంలో మన అప్లైనర్ ద్వారానో, మెంటర్ ద్వారానో, లేదా మీటింగ్స్ ద్వారానో ఎలాగోలా ఆ క్లారిటీ అనేది వాళ్ళకి చేర్చగలగాలి. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా సిఎన్సి అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఈ సిఎన్సిని ఎప్పుడైతే మనము మన టీమ్స్లో ఇంప్లిమెంట్ చేస్తామో ఆటోమేటిక్గా మన గ్రోత్ కూడా చాలా త్వరగా వస్తుంది. ఓకేనా? ఇప్పుడు మీకు అదే ఎగ్జాంపుల్ నేను చూపించింది. ఓకేనా? చూడండి, 4 మంత్స్లో మనకి 4 లక్షల అమౌంట్ అనేది చిన్న అమౌంట్ కాదు. పోనీ 4 లక్షలు రాలేదు సార్, 40,000 వచ్చింది, ఏం పోయింది? 4 నెలల్లో 40,000 సంపాదించడం అంటే ఏం ఆషామాషీనా? 25 ఏళ్ళు 30 ఏళ్ళు చదివితే కూడా రావట్లేదు 40,000. ఎంబీఏలు ఎంసీఏలు చేసిన వాళ్ళు కూడా ఇంట్లో ఖాళీ కూర్చున్నారు ఉద్యోగాలు లేక. కానీ వెస్టేజ్లో మీరు 4 నెలలు కష్టపడడం వల్ల 40,000 వచ్చింది అంటే, మీరు ఫస్ట్ నెల రమ్మంటే రానన్న వాడు కూడా చిటకలో పరిగెత్తుకుంటూ వస్తాడు. మాకు జరిగింది ఈరోజు. సింపుల్‌గా 3 నెలల క్రితం 35,000 ఇన్‌కమ్ ఉన్నప్పుడు, 4 నెలలు 5 నెలల క్రితం 35,000 ఇన్‌కమ్ ఉన్నప్పుడు శ్రీదేవి మేడం వాళ్ళ కింద వాళ్ళ మేడం కొలీగ్ వాళ్ళ ఫ్రెండ్‌ని రమ్మంటే వాళ్ళ హస్బెండ్ మా హస్బెండ్ ఒప్పుకోలేదు. అక్కడ ఎంత కట్టాలి? ఏం కట్టాలి? అని 100 డౌట్లు అడిగింది. ఆమె అడిగింది. వాళ్ళ హస్బెండ్ మీద చెప్పి వాళ్ళ హస్బెండ్ కూడా వద్దన్నాడు. కానీ నిన్న ఏం జరిగిందంటే, చెక్ ఎప్పుడైతే మేడంకి హైక్ అయిందో 78,000 వచ్చిందో, ఆమె ఇంటికెళ్ళి ఆయన మీద సీరియస్ అయిందంట. చూడు, అప్పుడు జాయిన్ అవ్వమంటే నువ్వు అది అన్నావు, ఇది అన్నావు. ఇప్పుడు చూడు, నేను 30,000 ఉన్నప్పుడు ఆ అమ్మాయి నాకు చెప్పింది, ఇప్పుడు 78,000కి వెళ్ళిపోయింది 4 నెలల్లో అని చెప్పిందంట. ఇంకా కూడా అతను ఎంత కట్టాలక్కడ అని అన్నాడు. ఎందుకంటే క్లారిటీ లేదు. ఆమెకొచ్చింది క్లారిటీ, ఇంకా ఆయనకి రావాలి. రేపు ఎల్లుండి ఆయనకి కూడా వస్తుంది క్లారిటీ. ఆటోమేటిక్‌గా మనకి ఒక యాక్టివ్ బిజినెస్ పర్సన్ అనేది రావడం జరుగుతుంది మన టీంలో. సో వాళ్ళు రాలేదని ఎప్పుడు కూడా నెగిటివ్ పెట్టుకోవద్దు. సో సిఎన్సి అనేది కంపల్సరీగా ప్రతి ఒక్కరం మనం అలవాటు చేసుకోవాలి. మన కింద వాళ్ళకి కూడా అలవాటు చేయాలి. ఓకేనా? సిఎన్సి అంటే ఫుల్ ఫామ్ అనేది కంపెనీ ఏమనుకొని పెట్టిందో నాకు తెలియదండి. చాలామంది వరకు మనకు తెలియదు. ఎందుకంటే ఎక్కడా కూడా కంపెనీ మెన్షన్ చేయలేదు. సో నేను నమ్మింది ఏంటంటే, సిఎన్సి అంటే కంటిన్యూయస్ నెట్వర్క్ కన్సిస్టెన్సీ. ఎప్పుడైతే కంటిన్యూగా మనం నెట్వర్క్ని కన్సిస్టెన్సీగా బిల్డ్ చేస్తామో ఆటోమేటిక్గా మనం లైఫ్లో చేంజ్ అనేది పొందుతాము. సో దాన్నే మనం సిఎన్సి అంటాం. సో మనం ఇప్పుడు కస్టమర్గా ఉండాలనుకుంటున్నామా, బిజినెస్లో ఉండాలనుకుంటున్నామా? మీరే చెప్పండి. కొత్త వాళ్ళు బాపట్ల టీమ్ లీడర్స్ మీటింగ్కి రాని వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ బాపట్ల టీంలో సార్ ఈ సెషన్ ఇచ్చాడు ఎక్సలెంట్గా. ఇక్కడ మీకు తెలియని వాళ్ళు ఒకసారి హ్యాండ్ రైస్ చేయండి. అక్కడ భవానీ మేడం, భవానీ గారు ఉన్నావా?
మేడం అన్మ్యూట్ చేసుకొని సార్ గుడ్ మాట్లాడండి. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ నేను బాపట్ల మీటింగ్‌కి రాలేదు సార్. ఓకే మేడం. ఇప్పుడు నాకు ఈ మనకి సీఎన్సీ ఆఫర్ గురించి నా కింద వాళ్ళకి ఎలా చెప్పాలనేది బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు సార్. ఖచ్చితంగా నేను ఫాలో అవుతాను సార్. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు మీకు కస్టమర్‌గా ఉంటారా? బిజినెస్ పర్సన్‌గా ఉండడం ముఖ్యమా? బిజినెస్ పర్సన్‌గా ఉండటమే ముఖ్యం సార్. ఎందుకంటే మన లైఫ్ చేంజ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఈ బిజినెస్‌లోనే అవకాశం ఉంది. సూపర్ మేడం. అట్లాగే మనకి ఓకే. థ్యాంక్ యూ మేడం. చెప్తాను అది గూడా మిగతా వాళ్ళకి గూడా చెప్పిన తర్వాత. కానీ ఎక్సలెంట్ ఓకే మీకు సార్. థాంక్ యూ సార్. వాయిస్ చిన్నగా వస్తుంది సార్. సారీ సార్. ఓకే. ఓకే మేడం. నో ప్రాబ్లమ్. థ్యాంక్ యూ మేడం. హ్మ్. థాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంత మంచి సెషన్ మాకు నేర్పినందుకు చాలా ధన్యవాదాలు సార్ మీకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. తలపల శివ గారు, హరి సార్ టీమ్. సార్ నా వాయిస్ క్లియర్ గా ఉందా? సార్ వాయిస్ క్లియర్‌గా ఉందా సార్? వాయిస్ ఇప్పుడు క్లియర్. వస్తుంది. ఓకే. సార్ గుడ్ మార్నింగ్ సార్. సురేష్ సార్ వర్ధన్ సార్. సార్ సార్ సెషన్ చెప్పండి. నేను మీటింగ్‌కి నేను రాలేదు సార్. నేను సిఎన్సి గురించి బాగా అవగాహన కలిగించారు సార్. మేము థాంక్ పూర్తిగా ఇప్పుడే బిల్డ్ కూడా చేసాం సార్. టీమ్‌ని కూడా ఎట్లా చేసుకోవాలని కూడా మీకు చాలా వెరీ థాంక్‌ఫుల్ సార్. థ్యాంక్ యూ సార్. అర్థమైంది గదా? చాలా క్లియర్‌గా అర్థమైంది సార్. థ్యాంక్ యూ. సిఎన్సి చెప్తున్నారు గాని మా మేడం గారు కూడా చెప్పారు. హరి సార్ కూడా ఇవాళ యెస్ సార్. మాత్రం అవగాహనైంది సార్. థాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. కస్టమర్లు ఇంపార్టెంటా? బిజినెస్ చేసే వాళ్ళు ఇంపార్టెంటా మనకి? బిజినెసే చేద్దాం సార్. బిజినెస్. మొత్తానికి కూడా బిజినెస్ నేను నేర్పుతా సార్ దగ్గరుండి. ఓకే థాంక్ యూ. సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. జ్యోతి కోటి ప్రతిపాడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. నేను కూడా మొన్న బాపట్ల రాలేదు సార్ లేటెస్ట్ మీటింగ్స్ కి. ఈ రోజు నాకు ఈ సెక్షన్ చాలా ఉపయోగకరం సార్. అని ప్రతిదీ రాసుకున్నాను, స్క్రీన్ షాట్స్ తీసుకున్నాను. సూపర్ మేడం. థ్యాంక్ యూ. ఇంకా ఇది నా టీమ్ కి అప్లై చేస్తాను సార్. ఓకే మేడం. థ్యాంక్ యూ. ఖచ్చితంగా ఇంప్లిమెంట్ నేను చేయండి. హోమ్ మీటింగ్కి వెళ్ళిన ప్రతి చోట కూడా ఆయిల్ ఎంత ఎక్కువ, సోప్స్ 35 రూపాయలకే వచ్చింది, మీది 50 రూపాయల అని చెప్పేసి నాకు కూడా క్వశ్చన్స్ ఎదురవుతా ఉన్నాయి సార్. ఇప్పుడు కంప్లీట్ గా నేను కూడా వాళ్ళకి ఇది చెప్పడానికి నాకు ఇప్పుడు నేర్చుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. కస్టమర్ ఇంపార్టెంటా? బిజినెస్ పర్సన్స్ ఇంపార్టెంటా మేడం మనకి? బిజినెస్ ఇంపార్టెంట్ సార్. బిజినెస్ ఇంపార్టెంట్. ఓకే. థ్యాంక్ యూ మేడం. రాజేష్ గారు, కోటి కావలి, అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ బాపట్ల మీటింగ్ కొన్ని అనివార్య కారణం వల్ల రాలేదు. నాకు బాపట్ల మీటింగ్ వెళ్ళి వచ్చిన తర్వాత కోటి ఆనంద్ సార్ వచ్చి చెప్పాడు మంచి లెసన్ మిస్ రాజేష్ అని చెప్పి దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అంటే Yes, అతను sir. చెప్పే మాటల్లోనే నేను మిస్ అయ్యాను కదా అనుకుంటూనే ఉన్నాను. ఇది దీని గురించి ఏమన్నా లెసన్ అంటే యూట్యూబ్ లో కానీ ఏమన్నా పెడితే లెసన్ కానీ ఇస్తే బాగుంటది కదా అని అనుకుంటూనే ఉన్నాను. ఇది అవకాశం ఇవాళ రానే వచ్చింది సార్. కానీ Thank you, ఇంత ఈ రోజు అన్న తర్వాత నేను అంత మిస్ అయ్యానా అన్నట్టు నాకు అనిపించింది సార్. థ్యాంక్ యూ సార్. కస్టమర్ ఇంపార్టెంటా? బిజినెస్ పర్సన్ ఇంపార్టెంటా సార్? ఇంకన్న తర్వాత బిజినెస్ ఇంపార్టెంటే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. మిగతా వాళ్ళకి ఇంకా టైం లేదు కాబట్టి సో ఇక్కడ కంటిన్యూ చేయండి. ఇప్పుడు మీరు చెప్పిన ఆన్సర్ కరెక్టే ఒక రకంగా. బిజినెస్ పర్సన్ మనకి ఇంపార్టెంటే. కానీ ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, కస్టమర్గా స్టార్ట్ అయిన పర్సనే మనకి బిజినెస్ పర్సన్గా వస్తారు. సో బిజినెస్ స్టార్ట్ చేయాలని చెప్పి ఎవరు కూడా ఒక్కసారిగా వస్తారా? రారు. ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఓకేనా, ఫస్ట్ మనం స్టార్ట్ చేసింది ఏంటి? ఇక్కడ కస్టమర్గానే స్టార్ట్ చేసాం. ఓకేనా. సో కస్టమర్గా స్టార్ట్ చేసి మనం తీసుకున్న బెనిఫిట్ని కస్టమర్కి చెప్పడం ద్వారా అతను బిజినెస్లోకి వచ్చాడు. ఓకేనా. ఇక్కడ ఏం ఇంపార్టెంట్ అంటే కస్టమర్గా జాయిన్ అయిన పర్సన్ని మీరు బిజినెస్లోకి తీసుకురావడం అనేది ఇంపార్టెంట్. సో మనకి ఇక్కడ కస్టమరు, బిజినెస్ పర్సన్ ఇద్దరు కూడా కావాలి. కస్టమర్ ఉంటేనే మీకు బిజినెస్ పర్సన్స్ తయారవుతారు. ఓకేనా. 100 మంది కస్టమర్లు వస్తే 100 మందిలో కేవలం కొంతమంది మాత్రమే, ఒక 5 మంది మాత్రమే మనకి బిజినెస్ పర్సన్స్గా తయారవుతారు. సో ఆ బిజినెస్ పర్సన్స్ మనం పెంచుకోవాలి అంటే ఈ కస్టమర్స్కి మనము క్లారిటీ ఇవ్వాలి. ఓకేనా. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కృష్ణుడు ఒక్కడే. ఓకేనా.
పాండవులు 5గురే, కౌరవులు 100 మంది. అందరూ కలిస్తేనే కురుక్షేత్ర యుద్ధం జరిగింది. వాళ్ళు ఇంపార్టెంటే, వీళ్ళు ఇంపార్టెంటే. ఓకేనా? లోకానికి మంచి చేయడానికి చెడు ఉండాలి, మంచి ఉండాలి. చెడు ఉన్నప్పుడే మంచి యొక్క విలువ తెలుస్తుంది. అట్లాగే కస్టమర్ ఉన్నప్పుడే బిజినెస్ వాల్యూ యొక్క మనకి తెలుస్తుంది. ఎందుకంటే ఎంతమంది బిజినెస్‌ని పెంచుకోవాలి అంటే మనం అంత కష్టపడాలి. మనం అంత క్లారిటీ తీసుకోవాలి. సో, ఇద్దరు కూడా ఇక్కడ ఇంపార్టెంట్ అండి. సో, అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి కూడా. ఓవర్ టు మై హోస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. థాంక్స్ ఫర్ ద టైమ్ సార్. థ్యాంక్ యూ వర్ధన్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. యాక్చువల్గా నేను ఎక్కువ టైం ఇవ్వలేదు మీకు, బట్ చాలా షార్ట్ టైంలో ప్రెజెంటేషన్ తయారు చేసి అడగంగానే దర్శనం ఇచ్చారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ కొండేపి టీమ్. థ్యాంక్ యూ. సో చాలా క్లియర్ గా మొన్న బాపట్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా మంది మిస్ అయ్యారు. మళ్ళీ అందరికీ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ కొండేపి టీం తరఫున. సో కమింగ్ టు ద సెషన్ సార్, కావలి, గుంటూరు ఒకే రోజు ఉన్నాయి. మీకు గ్రూప్ లో షేర్ చేసాను చూడండి. కావలి, గుంటూరు 14వ తేదీ, 17 కందుకూరు. 17 కందుకూరు ఆల్రెడీ కొండేపి గ్రూప్ లో షేర్ చేసి చూడండి సార్ ఒకసారి. అండ్ బూట్ క్యాంప్, ద ఫెస్టివల్ ఇన్ వెస్టేజ్. వెస్టేజ్ పండగ నెక్స్ట్ మంత్ డిసెంబర్ 7th, 8th. సో నా రిక్వెస్ట్ అండి, ముందుగా ఈ రెండిటికి కందుకూరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, రైట్, మన కావలి చుట్టుపక్కల ఉన్న టీం లీడర్స్ కి, గుంటూరు చుట్టుపక్కల ఉన్న టీం లీడర్స్ ముందుగా నేను చెప్పినట్టుగా డేట్స్ లాక్ చేసుకోండి. అప్పటికప్పుడు కాల్ చేసి చెప్పొద్దు ఎవరికి. ముందు నుంచే డేట్స్ లాక్ చేసుకోండి. ముందుగా చెప్పండి. టికెట్ బుక్ చేసి వాళ్ళకి పంపించేయండి. ఆ రోజు నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దని. అర్థమవుతుందా? ఇది మార్కెటింగ్ స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీ ఎవరైతే అర్లీగా ఉపయోగించుకుంటారో, నాకు నిన్న గురువు గారు ఫోన్ చేసి, ఎంఎస్ఆర్ గారు మీరు అన్ని బాగా చేస్తున్నారు సురేష్ సార్, ఈ విషయంలో కొంచెం వెనకబడి ఉంటున్నారు. ఎందుకంటే పోస్టర్ రిలీజ్ చేయటం కానీ, టికెట్స్ బుక్ చేయటం కానీ పర్టికులర్ గా నాకు చెప్పడం జరిగింది. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే సార్ ఏదన్నా 18 లక్షలు తీసుకునే గురువు గారు ఒక వ్యక్తికి ఫోన్ చేసి పర్టికులర్ గా అలా చెప్పాడంటే దాని అర్థం ఏంటంటే హీఈస్ అబ్జర్వింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ లీడర్. పైనుంచి ఏ లీడర్ ఏం చేస్తున్నాడో ప్రతి ఒక్కటి మానిటర్ చేస్తున్నారు. మనం అనుకుంటున్నాం మనం ఎక్కడో ఉన్నాం, ఏమి తెలవట్లేదు కదా అని. కాదు సార్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆయన మానిటరింగ్ చేస్తున్నారు. సో ఆయన నన్ను కరెక్ట్ చేసుకోమని చెప్పిన మాట నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే నేను నిజంగా అదే చేస్తున్నాను. ఎమ్మటే టికెట్స్ బుక్ చేయకపోవటం, పోస్ట్ రిలీజ్ చేయకపోవటం కొంచెం డిలే అవుతుంది. సో మన కొండేపి లీడర్స్ కావచ్చు, మిగతా లీడర్స్ కావచ్చు, ఒకసారి దీన్ని అబ్జర్వ్ చేసి దీన్ని ఓవర్కమ్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇమీడియట్ గా కందుకూరుకి ఎవరైనా టికెట్స్ బుక్ చేయాలన్నా, గుంటూరుకి కానీ, కావలికి కానీ, అతి ఇంపార్టెంట్ నెక్స్ట్ మంత్ 7th, 8th మీరు అసలు వెస్టేజ్ ఏంటో తెలవాలి అంటే ఆ మీటింగ్ కి రావాలి. ఓకేనా? ఈ 4 కొంచెం లీడర్స్ కింద ఫాలో అప్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ వర్ధన్ సార్ ఫ్రమ్ కొండేపి టీమ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ప్లీజ్ క్లోజ్ ద సెషన్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. స్పెషల్ థ్యాంక్స్ టు వర్ధన్ సార్. థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. కొంచెం సార్ చెప్పిన ఫాలోఅప్ చేయండి. రేపు 14 ఏమో మన కావలి మీటింగ్ సార్, ఉదయాన్నే 9 గంటల నుంచి మధ్యాహ్నం దాకా. 2 గంటల నుంచి గుంటూరు మీటింగ్ సార్. 17 మంగళవారం మళ్ళీ మనకి వన్ డే ట్రైనింగ్ గురువు గారు మన దగ్గరగా వస్తున్నారు. కందుకూరు సరౌండింగ్ లీడర్స్ అందరూ కూడా ఫాలోఅప్ చేయండి. త్వరగా టికెట్స్ బుక్ చేయండి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎండ్ ద సెషన్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ గుడ్ మార్నింగ్. సారీ, గుడ్ రామకృష్ణ సార్. గుడ్ మార్నింగ్ సార్. దినేష్ సార్. ఆనంద్ సార్, సెషన్ మీరే ఎండ్ చేయాలి. హరి సార్. సార్ మీరు ఎవరైనా మాట్లాడేది ఉంటే ఆ ప్లానెట్స్ తర్వాత కాల్ చేసి మాట్లాడండి. లేట్ అయిపోయింది కాబట్టి. ఓకేనా? ఏదైనా డౌట్స్ ఉంటే తర్వాత ఆ ప్లానెట్స్ కాల్ చేయండి.